గ్రంథం 8వ అధ్యాయం. When the lamb broke the seventh seal, there was silence in heaven for about half an hour. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నాము, పరలోకంలో ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవదూతలు కానీ ఆ యేసయ్య సింహాసనం చుట్టూ ఉన్న నాలుగు జీవులు కానీ 24 పెద్దలు కానీ దేవదూతలు కానీ వారు సదా దేవుని స్తుతిస్తూ ఉంటారు. కానీ ఒక క్షణం అక్కడ ఎప్పుడైతే 7వ ముద్రని గొర్రెపిట్ట విప్పారో వెంటనే అక్కడ అరగంట సేపు మౌనంగా ఉన్నారంట. అరగంట అనేది మనం పేతురు పత్రికలో చదువుతున్నాము, ఒక దినం అనేది దేవునికి 1000 సంవత్సరాల అని అన్నప్పుడు ఇది అరగంట అనేది అది ఎంతో కాలం. అది ఎందుకు అక్కడ మౌనమయ్యారు? అందరు కూడా దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని దేవుని స్తుతిస్తున్న వారు అందరు కూడా సైలెంట్ అయ్యారంట. ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆ ముద్రను విప్పినప్పుడు యేసయ్య కూడా మౌనంగా ఉన్నారు. లూకా రాసిన సువార్తలో మనం చదువుతుంటాము, యేసయ్య ఒకరోజు దేవాలయంకు వెళ్ళినప్పుడు లూకా రాసిన 4వ అధ్యాయం 18, 19, 25 వచనంలో చూసినప్పుడు యేసయ్య ఆ స్క్రోల్ని తీసి చదివిన వెంటనే ఆ ఉదయాన్ని అలా వారికి ఇచ్చేసి అలా మౌనంగా కూర్చుంటారంట. అందరు కూడా యేసయ్యను చూస్తూ ఉంటారంట, ఏం చెప్పబోతున్నారు అని చెప్పి చూస్తూ ఉంటారంట. ఎందుకు యేసయ్య ఆ సమయంలో మౌనం అయ్యారంటే లూకా రాసిన 4వ అధ్యాయం 18, 19, 20లో మనం చదివినట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ఇక్కడ ఆ గ్రంథం చుట్టి పరిచారకుడికి ఇచ్చేసి అక్కడ కూర్చున్నారంట. ఆ తర్వాత వచనం చూస్తే అందరు కూడా ఏం చెప్పబోతున్నారు అని చెప్పి చూస్తున్నారంట. వాస్తవంలో యెషయా ప్రవక్త రాసిన 28వ అధ్యాయం 21, 22లో మనం ఈ వచనం, ఇది ఒక ప్రవచన వచనంని మనం చూస్తున్నాం. యేసయ్య ఈ లోకమునకు వచ్చి గుడ్డి వాళ్ళకి కళ్ళు చూపు ఇవ్వటం, చెరచాల్లో ఉన్న వారిని విడిపించటం, ఇలాంటి కార్యంని యేసయ్య చేస్తారని ఆయన్ని గురించి రాసింది యెషయా రాసిన 28వ అధ్యాయం 21, 22లో మనం చూస్తున్నాం. ఆ వచనంను కూడా మనం చదివినట్లయితే యెషయా ప్రవక్త ఏమని రాస్తారంటే, ఆ చివరిగా ఆ వచనం చదవండి. మనుషులు పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి. యెషయా రాసిన 28వ అధ్యాయం నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును నొసరించుటకు ఆయన పెరేజుము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. 61వ అధ్యాయం 1, 2 వచనంలో చదువుదాం. యెషయా రాసిన 61, 1, 2 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. 2వ వచనంలో చదువుతున్నాము, టు ప్రొక్లైమ్ ద favorable year of the Lord and the day of vengeance of our God. యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, మన దేవుని ప్రతిదండన దినముని ప్రకటించుటకును అనే వాక్యంని యేసు ప్రభు చదవలేదు. ఎందుకు చదవలేదంటే అది
ఈ యెషయా రాసిన 61వ అధ్యాయం, ఈ అధ్యాయములు వచనములంతా కూడా తర్వాత ఏర్పరచబడింది. కానీ ఈ యెషయా 61వ అధ్యాయంని యేసు ప్రభు అక్కడ చదువుతున్నారు. చదువుతా ఈ 2వ వచనం చివరి భాగంని ప్రతిదండన దినం అనేదాన్ని చదవలేదు. ఎందుకు ప్రతిదండన దినమునే చదవలేదు అని చెప్తే, యేసు ప్రభుకు దాన్ని చదవటానికి కూడా మనసు ఒప్పలేదు. ఎందుకు మనసు ఒప్పలేదంటే, ఆయన ఈ లోకంలో అన్నిటిని సృష్టించారు. ఆకాశంని, భూమిని, సూర్యుడు, చంద్రుని, సమస్తంని సృష్టించారు. ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తకు ప్రతిదండన చేయవలసిన సమయం వచ్చింది, అనగా తీర్పు తీర్చేవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? తీర్పు తీర్చవలసిన సమయం వచ్చింది కనుక ఆయన చాలా దుఃఖపడుతున్నారు. నేను సృష్టించిన మానవులు, నా పోలికలు నేను సృష్టించిన వారిని నేను ప్రతిదండన చేయబోతున్నాను, ఎలా తీర్పు తీర్చబోతున్నాను? దేవునికి చాలా బాధ. మీరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారని అనుకోండి, మీరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు, కానీ ఆ ఇల్లుని పడగొట్టేయండి, ఇక్కడ మీ ఇంటి ముందు రోడ్డు వస్తుంది అని చెప్పి మీకు ఉత్తరం రాస్తున్నారు, గవర్నమెంట్ లెటర్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు పలానా తారీఖు లోపల మీరు చేయకపోతే మేము వచ్చి పగలగొడతామంటున్నారు. మీకు ఎలా ఉండిద్ది? ఒక ప్రాంతంలో అలాగే ఒక ఆమె ఇల్లు కట్టుకుంది. మేము అక్కడ వెళ్ళాం. ఆమె అప్పుడు 25 లక్షలు అప్పు తీసుకొని కట్టిందంట. ఆ 25 లక్షలు అప్పు కూడా తీరలేదు. రోడ్ వేయబోతున్నాం, ఇల్లు తీసేయమంటే ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చేసిందంట, హాస్పిటల్లో చేర్చారంట. ఎలా ఉండిద్ది? మనం కష్టపడి కట్టుకున్నది. యేసే ఎంతో ప్రేమతో ఈ లోకంను ఏర్పరచుకున్నారు, ఎంతో ప్రేమతో మనసులను సృష్టించారు. ఒక న్యాయాధిపతి తన స్థానంలో ఉన్నప్పుడు అక్కడ వచ్చిన వ్యక్తి, తన కుమారుడు పాపం చేశాడు, ఆయనకు ఒక న్యాయాధిపతిగా తీర్పును ఇవ్వాలి. తీర్పును ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ఆయన న్యాయస్థానం నుండి దిగి వచ్చి ఆ కుమారునికి తీర్పు ఇచ్చిన ప్రకారం చెల్లించవలసిన డబ్బుని తీసి ఆయన జోబు నుండి తీసి కోర్టు కట్టేయమన్నారంట. ఆయన ఆ సింహాసనంలో న్యాయాధిపతి, కానీ ఆయనకు తండ్రి. న్యాయాధిపతిగా తీర్పున ఇచ్చారు, కానీ ఒక తండ్రిగా వచ్చి ఆయనకు సహాయపడ్డారు. యేసయ్య కూడా ఈ లోకమునకు అలాగే వచ్చారు, మనల్ని సృష్టించారు, కానీ మనకు ప్రతిదండన జరగకూడదని ఈ లోకమునకు వచ్చి సిలువలో రక్తం కార్చి మరణించారు. కానీ ఆయన ఈ లోకమునకు వచ్చి ఇచ్చిన రక్షణని ప్రజలు స్వతహాగా తీసుకోవాలి, ఇష్టపూర్వకముగా తీసుకోవాలి. యేసే ఎవరిని కూడా బలవంతం చేయరు. స్వచిత్తమనే మానవులు అందరికీ దయచేశారు కనుక మానవులు ఇష్టపడి యేసేకు లోబడాలి. కానీ మానవులు ఆయన్ని రిజెక్ట్ చేశారు, తృణీకరించారు కనుక ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చొని ప్రతిదండన చేయవలసిన సమయం వచ్చింది. అదే ఇక్కడ 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 7వ ముద్రని తీసిన వెంటనే పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం కలిగిందంట. సదా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుని దేవదూతలు పొగడుతూ ఉంటారంట, ఆయన హెచ్చిస్తూ ఉంటారంట. ఘనత, మహిమ, అధికారం మీకే చెల్లునుగాక, మీరు ఒక్కడే అరుగుడుని చెప్పి యేసయ్యని గణపరుస్తూ ఉంటారంట. కానీ పరలోకంలో అందరూ కూడా నిశ్శబ్దం అయిపోయారంట. కారణం, దేవునికి బాధ కలుగుతుంది. సింహాసనం మీద కూర్చున్న దేవునికి బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రతిదండన చేయవలసిన సమయం వచ్చింది కనుక. ఈ లోకమును సృష్టించిన దేవుడు ప్రతిదండన చేయుటకు చాలా బాధపడుతున్నారండి. కానీ ఈనాడు మనం మారు మనసు పొందట్లేదు. యెషయా రాసిన 28వ అధ్యాయం, యెషయా ప్రవక్త రాసిన 28వ అధ్యాయం 21, 22 వచనాలని చదువుదాం. For the Lord will rise up as at Mount Perazim, he will be stirred up as in the valley of Gibeon. Do his task, to do his task, his unusual task. ఆయన పనిని చేయాలంట. హిస్ అన్యూజువల్ టాస్క్ అంటే ఆయన ఎన్నడూ చెయ్యని పని. అండ్ టు వర్క్ హిస్ వర్క్, హిస్ ఎక్స్ట్రాడినరీ వర్క్.
ఆ వచనంని 21వ వచనం చదవండి. నిజముగా తన కార్యమును నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొసరించుటకు అపూర్వమైన తన కార్యముని నొసరించుటకు ఆయన పెరుజీము అను కొండ మీద లేచినట్లు పెరుజీము అనే కొండ మీద లేచినట్లు యెహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును మీ బంధకములు 22వ వచనం. And now do not carry on as scoffers, or your fetters will be made stronger. For I have heard from the Lord God of hosts a decisive destruction on all the earth. 22వ వచనం మీ బంధకములు మరి బిగింపబడకున్నట్లు మీ బంధకములు మరి బిగింపబడకున్నట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అంతటా నాశనము ఖండితముగా నియమింపబడును. ప్రభువును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను దాని సమాచారం వింటిని. నేను ఆ సమాచారం వింటిని. ఇక్కడ ఈ కార్యముల గురించి వింటున్నారు అనగా దీనికే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో నిశ్శబ్దం కలగటానికి కారణం ఏంటంటే, తెలుగులో నాకు అర్థం కావట్లేదా లేదు తెలుగులో డిఫరెంట్గా ఉందా తెలియట్లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో టు డూ హిస్ టాస్క్ హిస్ అన్యూజువల్ టాస్క్, టు వర్క్ హిస్ వర్క్ హిస్ ఎక్స్ట్రాడినరీ వర్క్ అనగా ఆయన ఎన్నడూ చెయ్యని పనిని చేయబోతున్నారంట. యేసయ్య ఒక పర్యాయం చేశారు. నోవాహు దినముల్లో భూమి అంతా కూడా నాశనం చేశారు. అన్యూజువల్ టాస్క్ ఎప్పుడు చెయ్యని కార్యం ఈ లోకమునకు తీర్పు తీర్చబోతున్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంని చదువుదాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. And I saw the 7 angels who stand before God, and 7 trumpets were given to them. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడను. చూడండి, 7 దేవదూతలు ఉన్నారంట. 7 కూడా ఒక బూరలు ఇవ్వబడిందంట. ఇక్కడ యేసయ్య సింహాసనం మీద ఉంది 7వ ముద్రని. అప్పుడు వరకు 6 ముద్రల్ని తీసిన కార్యములంతా మనం చూసాం. 7వ ముద్రను తీసిన వెంటనే పరలోకంలో నిశ్శబ్దం కలిగిందంట. నిశ్శబ్దం కలిగింది. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆ దేవదూతలు 2వ వచనంలో ఉన్న దేవదూతలు ఏం చూపిస్తుందంటే, దేవుడు తన పని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నవారు, నియమించుకున్నవారు. దానికి మనం మికాయేల్ దూతని గురించి చూస్తున్నాం, గ్యాబ్రియల్ దేవదూతని గురించి చూస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు ఇవ్వబడి ఉన్నాయి. మనం యేసయ్య ఇలాగ ఈ మాటను చెప్పారు, మీరు ఈ చిన్నవారిని మీరు బాధ పెడతా ఉంటే వారు దేవదూతలు పరలోకపు తండ్రి ముఖం వైపు చూస్తుంటారంట. వారి దేవదూతలు అనగా కనీసం మనం ప్రతి ఒక్కరికి కూడా 2 దేవదూతలు ఎప్పుడు కూడా మనతో ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి నాకు దేవదూతలు అని యేసయ్య చెప్పినప్పుడు కనీసం 2 ఉండాలి. వారు పరలోకపు తండ్రి ముఖం వైపు చూస్తున్నారంట. మీరు అనారోగ్యంలో నలిగిపోతున్నప్పుడు, అయ్యో ఎందుకు ఈ బ్రతుకు, నేను లోకంలో వెళ్ళిపోతాను, నేను జీవించుటకు ఇష్టం లేదని బాధపడుతున్నప్పుడు వారు మనకు ఎలా సహాయపడాలని చెప్పి పరలోకపు తండ్రి ముఖం వైపు చూస్తుంటారంట. పరలోకపు తండ్రి చెప్తారు, మౌనంగా మీరేమి చేయొద్దు, మౌనంగా ఉండండి. మిమ్మల్ని మీ భర్త హింసిస్తున్నప్పుడు, కోపడి కొడుతున్నప్పుడు, లేదు మీరు ఏమి చేయాలని తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ దేవదూతలు పరలోకపు తండ్రి ముఖం వైపు చూస్తారంట. మమ్మల్ని ఏం చేయమంటారు? పరలోకపు తండ్రి చెప్తారంట, మౌనంగా ఉండండి. దేవుడు తన పిల్లల్ని కష్టంలో అనుమతిస్తుంటారు. కొన్నిసారి మనం చెప్తాం, నేను పడిపోయేవాడిని అంటాం. కొన్నిసారి ఆ బండి వచ్చి గుద్దిపోయేది, నేనెలా నా బండి దానికి తగిలిపోయేది అంటాం. ఎందుకు? మనం అనుకుంటున్నాము, అయ్యో ఇంకా కొంచెం ఉంటే బండి తగిలేది అంటాం. కానీ ఎవరు తప్పిస్తున్నారంటే పరలోకపు తండ్రి దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. పరలోకపు తండ్రి దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నారు, వాళ్ళు తప్పిస్తున్నారు. మనం అనుకుంటున్నాం ఇంకా కొంచెం ఉంటే తగిలేది అంటాం. తగలకుండా కాపాడింది ఆ దేవదూతలు. అయితే ప్రతి ఒక్క దేవదూతలకు కూడా
పరలోకంలో ఒక్కొక్క జాబ్ ఇవ్వబడి ఉంది, ఒక్కొక్క పనులు ఇవ్వబడి ఉంది. ఈ 7 కూడా దేవుని చిత్తంను నెరవేర్చుటకు వీరు అపాయింట్ చేయబడి ఉన్నారు. ఇప్పుడు 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. Another angel came and stood at the altar holding a golden censer, and much incense was given to him so that he might add to it the prayer of all the saints on the golden altar which was before the throne. And the smoke of the incense with the prayers of the saints went up before God out of angel's hand. Then the angel took the censer and filled it with the fire of the altar and threw it to the earth, and there followed peals of thunder and sounds of flashes of lightning and earthquake. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడును. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఇక్కడ మనం చూస్తున్నాము మరి ఒక దేవదూత. దానికి నేను చెప్పాను 7 దేవదూతలు కూడా దేవుని చిత్తంని లోబడుటకు చేయుటకు వారికి ఆ జాబ్ ఇవ్వబడింది. అయితే ఇక్కడ మరి ఇంకా ఒక దేవదూత వచ్చారంట. ఆయన చేతిలో ఏముంది? సువర్ణ ధూపం ఉంది. ఆ మైక్ సౌండ్ కొంచెం పెంచండి మా. సువర్ణ ధూపం ఉంది. అయితే చూడండి, దాంట్లో ధూపంని దేవునికి ధూపం చూపించడానికి ఆ దేవదూత వస్తున్నారు. అక్కడ దేవుని పిల్లలు ప్రార్థనని ఆ ధూపంలో వేస్తున్నారంట. అనగా మనం అప్పుడే బైబిల్లో 5వ అధ్యాయంలో ఆరవ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అక్కడ పరిశుద్ధులు ఉన్నారంట. వాళ్ళు ఇలాగ ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు 5వ ముద్రను తీసినప్పుడు చూస్తున్నాము. when the lamb broke the 5th seal, I saw underneath the altar the souls of those who had been slain because of the word of God and because of the testimony which they had maintained. వారు దేవుని కొరకు సాక్షిగా నిలబడటం వలన వాళ్ళు రక్త సాక్షులుగా మరణించిన వాళ్ళు అందరు ఆత్మలు కూడా బలిపీఠం కింద ఉన్నదంట. ఇప్పుడు వారు అడుగుతున్నారు దేవుణ్ణి, ఎంతవరకు మీరు ప్రతిదండన చేయకుండా ఉంటారు అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ప్రతిదండన చేయవలసిన సమయం వచ్చింది కనుక వాళ్ళు ప్రార్థన అన్నీ కూడా వాళ్ళకి ఈ లోకంలో చేయబడిందంతా కూడా దేవుని ఎదుట ప్రార్థనలంతా వస్తుంది. మన ప్రార్థనలన్నిటి కూడా దేవుడు సరి అయిన సమయంలో జవాబిస్తారు. కొన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆగమంటారు. కొన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సరి చేస్తానని చెప్తారు. కొన్ని ప్రార్థన చేసినప్పుడు నేను నీకు ఇవ్వను అని చెప్తారు. అది నీకు వద్దు, నేను నీకు ఇవ్వను అంటారు. మనం విశ్వాసముతో ఏదైనా ప్రార్థన చేసి మనం పొందుకోవాలి. కొన్ని ప్రార్థనకు మన చివరి కాలం వరకు జవాబే దొరకనప్పుడు మన దేవుని కొరకు వేచి ఉండాలి. చూడండి, అబ్రహాం విషయంలో దేవుడు ఏమని అబ్రహాంకి చెప్పారంటే, మీ దేశమును వదిలిపెట్టి వచ్చేయి, నేను చూపించే దేశమునకు రా అని చెప్పి అబ్రహాంని దేవుడు పిలిచి, నువ్వు కళ్ళు ఎంతవరకు చూస్తున్నావో, నువ్వు తూర్పుకు పడమరపుకు ఉత్తరం ఇంకా ఒకటి ఏంటి దక్షిణ ఎంత దూరం నడుస్తున్నావో అన్నిటిని నీకు ఇస్తాను అన్నారు. కానీ అబ్రహాం చనిపోయేదాకా ఒక అడుగు చోటు కూడా దేవుడు ఆయనకి ఇవ్వలేదండి. ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చారు కానీ అబ్రహాంకి ఇవ్వలేదు. భార్య చనిపోతే డబ్బు ఇచ్చి స్థలంని కొంటున్నాడు. అబ్రహాం డబ్బు ఇచ్చి భార్యని పాత పెట్టడానికి స్థలంని కొంటున్నారు. హీ వాస్ ఎ నొమాడ్. ఆయన అటు ఇటు తిరుగుతున్నారు. కానీ పిలిచి నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాను, ఇవి అంతా ఇస్తానని చెప్పి అబ్రహాంకి ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ తను 400 సంవత్సరాల తర్వాత, బానిసత్వం తర్వాత, 2 తరముల తర్వాత, ఇస్సాకు యాకోబు తరం తర్వాత 400 సంవత్సరాలు 430 సంవత్సరాల తర్వాత వారి పిల్లలకు దేవుడు ఇచ్చారు. అప్పుడు కూడా ఇచ్చారా? 430 + 8 అంటే ఎంత? 510.
430 ప్లస్ 8 80 సంవత్సరాలు. 510 అండి, ఏం లెక్క చేస్తున్నారు? 510 సంవత్సరాల తర్వాత దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆ స్థలమును ఇచ్చారు. దానికి ముందు ఇది ఇశ్రాయేల్ ప్రజల లెక్క. మనం ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు జీవించారని లెక్క పెట్టాలి, యాకోబు ఎన్ని సంవత్సరాలు జీవించారని లెక్క పెట్టాలి, తర్వాత యోసేపు ఎన్ని సంవత్సరాలు ఉన్నారని లెక్క పెట్టాలి. అర్థమైంది కదా? ఈ 550 సంవత్సరాలు మాత్రమే కాదు, 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఎప్పుడు బానిసత్వం ప్రారంభమైంది? యోసేపుని ఎర్రగని ఒక రాజు వచ్చారంట. యోసేపుని ఎర్రగని ఒక రాజు వచ్చి పరిపాలనను ప్రారంభించాడు. అప్పుడు బానిసత్వం ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఇస్సాకు కాలంనే, ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు జీవించాలి లెక్క పెట్టాలి, యాకోబు ఎన్ని సంవత్సరాలు జీవించాలి లెక్క పెట్టాలి, యోసేపు ఎన్ని సంవత్సరాలు జీవించాలి లెక్క పెట్టాలి. అర్థమవుతుందా? అది కూడా ఎలా మైనస్ చేయాలి? ఇస్సాకు యాకోబుని కన్న సంవత్సరం వరకు, యాకోబు యోసేపుని కన్న సంవత్సరం వరకు, యోసేపు చనిపోయే సంవత్సరం వరకు. అర్థమైందా? అలాగూ లెక్క పెడితే మొత్తం ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు తను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారని అర్థమైంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చింది కొన్నిసారి ఆలస్యముగానే నెరవేరుతాయి. ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చారంటే అది ఈ సంవత్సరంలోనే జరిగిపోతాయంటే అది అబద్ధం. ఒకవేళ అది కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, ఒకవేళ ఒకే సంవత్సరం జరగవచ్చు, ఒకే నెలలో కూడా జరగవచ్చు. దేవుడు చెప్పిన మాట ఒకవేళ మన జీవిత కాలంలో జరగవచ్చు, లేకపోతే మన పిల్లల కాలంలో జరగవచ్చు. కనుక మనం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నది. దేవుడు తగిన సమయంలోనే జవాబిస్తారు. అదే ఇక్కడ మనం చూస్తున్న 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఒక సమయం వచ్చింది. అప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థనలంతా కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దేవదూత బలిపీఠం నుండి అగ్నిని తీసి భూమి మీద వేస్తారంట. భూమి మీద వేస్తే భయంకరమైన ఉరుములు, మెరుపులు, భయంకరమైన శబ్దం వస్తుందంట. ఈనాడు మనం మెరుపు భయంకరంగా వస్తున్నప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతామా? ఎక్కడ పడిపోయిద్దో భయంగా ఉండిద్ది. కనుక భయంకరమైన దీనికే దేవుడు చేయటానికి ఇష్టం లేదు, నష్టపరచడానికి ఇష్టం లేదు. కానీ దేవుడు చేయవలసిన అవసరత వచ్చింది. అబ్రహాం దగ్గర దేవుడు చెప్పారు, ఇస్సాకుని బలి ఇవ్వమన్నారు. అబ్రహాం బయలుదేరి వెళ్ళారు. అబ్రహాం 3 దినములు నడిచి వెళ్ళారంట. 3 పగలు 3 రాత్రులు ప్రయాణం చేసి వెళ్ళారు. ఎందుకు దేవుడు 3 దినములు ప్రయాణం చేసి బలి ఇవ్వమని చెప్పారంటే, వేరే ఎక్కడైనా చెప్పి ఉండవచ్చు. దేవునికి చాలా ప్రణాళిక ఉంది. ఆల్రెడీ ఆయన బయలుదేరక ముందే అక్కడ ఒక పొట్టేళ్ళని దాచి ఉంచారు, చాలా కార్యములు చేశారు. కానీ దేవుడు అబ్రహాంకు 3 దినములు అవకాశం ఇచ్చారు ఆలోచన చేయటానికి. నేను నమ్ముకున్న దేవుడు మంచి దేవుడేనా? నేను నమ్ముకున్న దేవుడు మంచి దేవుడైతే నా వృద్ధాప్యంలో నాకు కొడుకుని ఇచ్చేటట్లుగా ఇచ్చి మరలా నాకు బలి ఇవ్వమని చెప్పే దేవుడు మంచి దేవుడేనా? ఆ దేవుడిని నేను నమ్మవచ్చా? ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం నన్ను పిలిచారు. నా ఊరిని, నా ప్రజల్ని, బంధువుల్ని వదిలిపెట్టి నేను వచ్చాను. ఇప్పుడు వరకు ఒక అడుగు స్థలం కూడా నాకు ఇవ్వలేదు. నువ్వు కళ్ళార చూసే స్థలం అంతా నీకు ఇస్తాను, నీ ఎంత దూరం నడుస్తావు అన్నీ ఇస్తానని చెప్పిన దేవుడు నాకు ఒక అడుగు స్థలమును కూడా ఇవ్వని దేవుడు, ఇచ్చేటట్లుగా ఇచ్చి నా కొడుకుని మరలా అడుగుతున్న దేవుడు, నేను ఆయన నమ్మవచ్చా? 3 దినములు దేవుడు సమయం ఇచ్చారు. 3 దినములు నడుస్తున్నారు. ఆనాడు చాలా ప్రయాణం చేయాలి, ఆలోచన చాలా. నేను నమ్మవచ్చా? 3 దినముల తర్వాత కూడా నాకు ఇచ్చేటట్లుగా ఇచ్చి మరలా ఆయన అడుగుతున్నారంటే ఆయన మంచి దేవుడే. ఆయన మరలా ప్రాణముతో ఇచ్చుటకు కూడా సామర్థ్యుడు. దానికే కింద ఆ పని వాళ్ళ దగ్గర చెప్తున్నారు, మేము వెళ్ళి తిరిగి వస్తాం. ఒకవేళ నా కొడుకుని నేను చంపినా కూడా మరలా ప్రాణముతో ఇవ్వటానికి దేవుడు గొప్ప దేవుడిని అబ్రహాం తన జీవితంలో విశ్వసించాడు. అయితే ఇక్కడ ప్రతి ప్రార్థనకు కూడా తగిన సమయంలో జవాబు వచ్చింది. ఎంతోమంది అన్యాయం చేయబడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడిగినట్లుగా దేవుడు జవాబును ఇస్తున్నారు. నీకు విరోధముగా చేసిన కార్యములు దేవుడు వింటున్నారు. ఇప్పుడు మనం చదువుతాము, 6వ వచనంలో చదువుతాం.
and the 7 angels who had the 7 trumpets prepared themselves to sound them. అంతటా బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఆ బూరని పట్టుకున్న వారు ఊదుటకు సిద్ధపడ్డారంట. అనగా దేవుని పిలుపుని పొందుకున్న ఈ దేవుని దూతలే, కానీ దేవుని చిత్తంను నెరవేర్చుటకు తాము సిద్ధపరచుకున్నారు. ఈనాడు సేవకులు దేవుని సేవన చేయుటకు, దేవుని ఇష్టపరచుటకు తాము సిద్ధపరచుకోవాలి. నాశనకరమైన ఒక బూరని ఊదపోతున్నారు. ఈ బూరని ఊదుతప్పుడు భయంకరమైన నాశనం జరగబోతుంది. పరలోకమే మౌనమైన పరిస్థితి. తాము సిద్ధపరచుకున్నారంట. నష్టం జరిగినా కూడా తాము సేవకుడు సిద్ధపరచుకోవాలి. అబ్రహాం తాను సిద్ధపరచుకున్నారు. కొడుకు చనిపోబోతున్నాడు, కొడుకుతో కొండ మీద ఎక్కుతున్నాడు, ఇంకా కుమారుడు మరణించబోతున్నాడు, కానీ తాను ఆ పనిని చేయుటకు సిద్ధపరచుకున్నాడు. ఆయన కాలు చేతుల్ని ఆయన పండ పెట్టి కాలు చేతుల్ని బంధించాడు. తాను సిద్ధపరచుకున్నాడు, చంపుటకు సిద్ధపరచుకున్నాడు. ఈనాడు క్రైస్తవులు, దేవుని సేవకులేమి క్రైస్తవులేమి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుడు ఒకవేళ భయంకరమైన నాశనకరమైన కార్యం చేయబోయినా కూడా, చేయుటకు తలంచినా కూడా సిద్ధపరచుకునే వారుగా ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో మీ భార్య మీ భర్తల్ని ప్రేమిస్తున్నారు, మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు, మీ భార్యని ప్రేమిస్తున్నారు, మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు. ఒకవేళ మీరు పరలోకి వెళ్ళినా మీ భర్త పరలోకి రాకపోవచ్చు, మీ పిల్లలు రాకపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. నష్టమును ఎదుర్కొనుటకు సిద్ధపరచుకోవాలి. దేవుడే తన హృదయంను సిద్ధపరచుకున్నారండి. దేవుడే ఈ లోకమునకు నష్టంను కలిగించుటకు ఆయన ఎంతో ఆశపడి చేశారంట. ఈ లోకంని ఎంతో ఆశపడి చేసిన భూమిని నష్టపరచుటకు సిద్ధపడ్డారు. ఈనాడు ప్రతి ఒక్క సేవకుడు కూడా వాక్యంను చెప్పుటకు సిద్ధపడాలి. దేవుని నేను ఇష్టపరచాలి. సంఘంలో ఎంతమంది అలిగినా సరే, నేను మందిరం మానేసి వేరే చోటకు వెళతానని చెప్పినా సరే, నన్నే గాయపరుస్తున్నాను అనుకున్నా సరే, సేవకుడు దేవుని పనిని చేయుటకు తాను సిద్ధపరచుకోవాలి. కేకలు వేస్తే దేవుడు దిగిరారండి. అన్నాడు కర్మేల్ అనే ఒక కొండ మీది ఏలియా ప్రవక్త వచ్చి ఇలాగ పిలిచారు. 400 బయలుదేవతకు పూజ చేసే వాళ్ళు ఉన్నారు. బయలుదేవతకు పూజ చేసే వాళ్ళు 400 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచారు. ఆ కర్మేల్ కొండ మీద పిలిచారు. ఇశ్రాయేల్ దేశంలో ప్రజలందరినీ కూడా పిలిచారు. వాళ్ళు పిలిచి, మీకు ఒక బలిపీఠం కట్టుకోండి, అక్కడ ఒక ఎద్దుని మీరు వధించండి, మీ దేవుడిని పిలిచి జవాబు ఇవ్వమండి. ఎవరు దేవుడు అగ్నితో జవాబిస్తున్నారో వాళ్ళ నిజమైన దేవుడు అన్నారు. అయితే ఈ బయలుదేవతలు పూజ చేసేవాళ్ళు 400 మంది ఉదయం నుండి అరుస్తానే ఉన్నారు, పిలుస్తానే ఉన్నారు. బయలుదేవత రా రా వచ్చి జవాబు ఇవ్వు, అగ్నితో జవాబు ఇవ్వు, నువ్వు దేవుడు నిరూపించు అని చెప్పి ఎన్నెన్నో చేస్తున్నారు. అయితే ఆ దేశంలో మహారాణి ఆమె జెజబెల్, ఆమె వాళ్ళతో కూర్చొని భోజనం చేసేదంట. ఆ 400 మందికి 70 మంది పెద్దలు ఉంటారంట, వాళ్ళతో కూర్చొని భోజనం చేసేదంట. వాళ్ళందరూ కూడా సమకూడి ఉంటే, మాకు మహారాణి సహాయం ఉంది, మమ్మల్ని ఈ దేశంలో కదలించేవారు ఎవరు లేరని ధీమాతో ఉండేవారంట. ఎందుకంటే ఆహాబ్ రాజు ఒక డమ్మీ పీస్, ఆయన ఒక రబ్బర్ స్టాంప్లా పక్కన పెట్టేసి ఈమె దేశంని పరిపాలించేదంట. అయితే వీళ్ళందరూ కూడా మహారాణి మాకు అండగా ఉంటే ఎవరు మమ్మల్ని ఏం చేస్తారని ధీమతో ఉండేవారంట. ఏలియా ప్రవక్త వచ్చి నిలబడి, మీ దేవుడు వచ్చి అగ్నితో జవాబిస్తే మీ దేవుడు నమ్ముకుంటా అని చెప్తే వాళ్ళు తమ కత్తులు తీసుకొని మధ్యాహ్నం అయితే శరీరంని రక్తం వచ్చేటట్లుగా గాయపరుచుకుంటున్నారు. ఈనాడు మీరు యూట్యూబ్లో మీరు చూస్తుంటే, ఫేస్బుక్లో మీరు చూస్తుంటే చాలామంది వాళ్ళు దేవుడిని నమ్ముకుంటున్నాము, మా దేవుడు నిజమైన దేవుడిని అలా వేడివేడిగా బాయిల్ అవుతున్న ఉడుకుతున్న సాంబార్ని తీసి మీద పోసుకుంటున్నారు. నూనెలో వరుసగా వచ్చి నూనెలో చెయ్యి పెడుతున్నారు, మంట మీద కూర్చుంటున్నారు. మా దేవుడు నిజమైన దేవుడు అన్నట్లుగా ఎన్నెన్నో చేస్తున్నారు, ఎన్నెన్నో కార్యం చేస్తున్నారు. ఎంతవరకు నిజం కాదని తెలియదు. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా గాయం, శరీరం అంతా గాయం, చుట్టూ బలిపీఠం చుట్టూ ఎగురుతున్నారు 400 మంది.
ఉదయం నుండి సాయంత్రం వరకు, కానీ ఏ జవాబు లేదు. ఏలియా చెప్తున్నాడు, ఒకవేళ మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో, ఒకవేళ మీ దేవుడు అన్నం తింటుందేమో, నిద్రపోతుందేమో, పిలవండి పిలవండి అంటున్నాడు. కానీ ఆ సాయంత్రం ఏలియా వచ్చి ఒక పని చేస్తున్నారు. బలిపీఠను బాగు చేసి ఎద్దుని అక్కడ పెట్టి నీళ్లు పోయమన్నారు. ఆ బలిపీఠం అంతా తడపమన్నారు. ఆ బలిపీఠం చుట్టూ ఆ ట్రాన్స్ని ఏర్పాటు చేసి ఫుల్ నీళ్ళు ఉండేటట్లుగా చేసి ఒకే ఒక ప్రార్థన చేశారు. ఈ ప్రజలు మీరు దేవుడని, నేను నీ సేవకుడని తెలుసుకోవాలి. 1/2 నిమిషం ప్రార్థన. ఎంతసేపు అండి? ½ సెకండ్స్, ఒక 30 సెకండ్స్, 1/2 నిమిషం ప్రార్థన. అగ్ని వచ్చి ఎద్దుని, బలిపీఠంని, రాయిని, చుట్టూన్న నీళ్ళని, ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుంది, లిక్టప్, నాకి వెళ్ళిపోయిందంట. ఏమీ లేదు, క్షణంలో అక్కడ ఏమీ లేదు. మన దేవుడు అలాంటి దేవుడు. ఓ మైకులు పెట్టుకొని కేకలు వేస్తే ఊరంతా వినపడేట్లా కేకలు వేస్తే దిగి వచ్చే దేవుడు కాదు. హృదయం పరిశుద్ధంగా ఉండి నువ్వు మౌనంగా ప్రార్థన చేస్తే నీ పక్కన వచ్చి నిలబడే దేవుడు. హల్లెలూయా. హృదయ శుద్ధి. మన హృదయం పరిశుద్ధముగా ఉంటే, మనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉంటే, చిన్నగా పిలిచినా కూడా మనకు జవాబిచ్చే దేవుడు. కేకలని అవసరంలే, గందలు వేసి చప్పళ్ళు కొట్టి ఎగిరి గందరగోళం చేయని అవసరంలే. హృదయ శుద్ధి ఉండాలి. పరిశుద్ధత లేకపోతే కేకలు వేయాలి, ఏయ్ డామ్ డామ్ మ్యూజిక్ వాయించు, ఎగరాలి, చప్పట్లు కొట్టాలి, కేకలేస్తాం, అరుస్తాం. పరిశుద్ధత లేకపోతే అన్నీ చేయవలసింది ఉంటుంది. నీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తుంటే, నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీలో పరిశుద్ధత ఉంటే, నీ మెల్లని స్వరముతో పిలిచినా కూడా నీతో పలికే దేవుడే యేసయ్య. కేకలకు కదిలించబడే దేవుడు కాదు ఆయన. పరిశుద్ధతకు ఆయనకు శుద్ధమైన హృదయం కావాలి మనకు. అయితే ఈనాడు ఇక్కడ మనం నేర్చుకున్నది, ఆ దేవదూతలు దే ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్ టు సౌండ్. ఈనాడు సత్యమైన వాక్యమును ప్రకటించుటకు సేవకునికి దమ్ము ఉండాలి. నేను సత్యమును ప్రకటిస్తే సంఘములు అందరూ కూడా వెళ్ళిపోతారన్నా కూడా నేను సత్యమును ప్రకటిస్తాను. దేవుడు చెప్పిన దాన్నే ప్రకటిస్తాను. ప్రజలు ఉన్నా లేకపోయినా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను దేవుని ఇష్టపరుస్తాను. ఆ దేవదూతలు తాము సిద్ధపరచుకున్నారంట. నీ కుటుంబంలో నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. దేవుని పని కొరకు సిద్ధపరచుకోవాలి. నీ భర్త కొట్టినా, హింసించినా, బాధ పెట్టినా, నేను ఏసేపటిని, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఒక్క విషయంలోనే భర్తకు మంచిగా లోబడతామండి. వాళ్ళ నోటి నుండి మాట వచ్చే ముందే లోబడతాం. చర్చికి వెళ్ళొద్దు అనే మాటకు మాత్రం వెంటనే లోబడతాం. వాళ్ళు చెప్పని అవసరంలే, చేతిలో ఉన్నదాన్ని తీసి అలా గట్టిగా పెట్టినా చాలు, చర్చి మానేస్తాం. మా భర్త కోపంగా ఉన్నారు అంతే. మనం దేవుని కొరకు సిద్ధపడాలి. హింస కొరకు, బాధ కొరకు సిద్ధపడాలి. దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి సిద్ధపడాలి. బంధువులందరూ కూడా ఏంటి, నువ్వు క్రైస్తవురాలా, వాళ్ళ మధ్యలో ధైర్యంగా ఉండటానికి సిద్ధపడాలి. 7 దేవదూతలు తాము సిద్ధపరచుకున్నారంట. ఆ బూరను ఊదటానికి సిద్ధపరచుకున్నారంట. నువ్వు ఎలాంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు? పోయిన వారం మనం ధ్యానించాం కదా, కొందరు కంట్రోల్ చేస్తారంట కుటుంబంలో ఉన్నవారిని. క్రైస్తవులే, వదిలే ప్రార్థనకు. జాగ్రత్త పడాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అన్ని రీతిలో మనం సిద్ధపరచాలి. మనల్ని మనం సిద్ధపరచుకున్న జీవితం జీవిస్తే పరలోకంలో యేసే వచ్చి మన బాష్ప బిందువులను తుడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను ఎంత చెప్పినా, నేను ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, ఎంత ప్రేమ చూపించినా, ఎంత సత్కార్యములు చూపించినా నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు అనే వాళ్ళకు బాష్ప బిందువు అవసరం లేదు. అయ్యా, ఈ లోకంలో నా భర్తని ప్రేమించాం, పిల్లల్ని ప్రేమించాం, వారిని మంచి మార్గం నడిపించలేదు, వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదే అనేవారు బాష్ప బిందువులను వేసి ఎత్తుడవలసిన పరిస్థితి వచ్చింది. 7వ వచనం చదువుదాం.
the first sounded, and there came hail and fire mixed with blood, and they were thrown to the earth, and a third of the earth was burned up, and a third of the trees were burned up, all the green grasses were burned up. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఇప్పుడు దేవుడు ఆకాశాన్ని సృష్టించినప్పుడు అక్కడ చాలా దేవుడు ఆకాశాన్ని సృష్టించినప్పుడు దేవుడు చక్కగా ఆయనకి ఇష్టకరమైన అన్నిటినీ సృష్టించారు. కానీ దేవుని కోపం ఆ ప్రతిదండన చేయవలసిన సమయం వచ్చింది కనుక మొదటి దూత బూరని ఊదుతున్నారంట. పరలోకంలో చాలా నిశ్శబ్దం. ఎందుకంటే యేసయ్య ఆశతో చేసిన ఆకాశంను భూమిని ఆయనే పాడు చేయబోతున్నారు. యేసయ్య చెప్పారు కదా, ఆకాశము భూమి గతించిపోవును కానీ నా మాట గతించిపోదు అన్నారు. అయితే ఆయన ఏర్పాటు చేసిన ఈ ఆకాశములు భూమి గతించిపోతున్నాయి. ఇప్పుడు మొదటి దూత బూరను ఊదిన వెంటనే ఆకాశం నుండి ఏం పడుతున్నాయంట? రక్తముతో వడగండ్లు పడుతున్నాయంట. ఆస్ట్రాయిడ్స్ అంటారు. పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయంట. ఒక ఆస్ట్రాయిడ్, ఒక రాయి పడినప్పుడు అది భూమి పక్కన వెళ్ళిపోయిందంట. దాని మీద ఉన్న బూడిద రష్యా దేశం మీద పడిందంట. 1000 ఇళ్ళు కాలిపోయిందంట. దాని మీద ఉన్న బూడిద రష్యా దేశంలో పడితే 1000 ఇళ్ళు కాలిపోయిందంట. రాయి పడలేదు, భూమి ముక్కలు అయిపోయింది. అయితే వడగండ్లు పడుతున్నాయంట. దానివల్ల భూమిలో 3 భాగం కాలిపోయిందంట. భూమిలో 3లో 1 భాగం కాలిపోయిందంట. అలాగనే భూమిలో చెట్లంతా కూడా కాలిపోయిందంట. చెట్లని దేవుడు ఎందుకు సృష్టించారు? ఎందుకండి? ఆక్సిజన్, మన గాలిని పీలవాలిని. ఇప్పుడు దేవుడు ఆదాం అవ్వతో ప్రతిదినము కూడా చల్లని పొట్టలో వచ్చి మాట్లాడుతున్నారు కదా. దేవుడే ప్రాణం ఇచ్చారు. దేవుడు ఆ బొమ్మను చేసి ఊదారంట కదా. దేవుని నాస్కాంధ్రంను ఊదితే సజీవుడయ్యంట. ఇప్పుడు దేవుడే ఆయన బ్రతికించారు. కానీ ఆదాం అవ్వ దేవునికి అవిధేయత చూపించారు. తినకూడదని చెప్పిన చెట్టు ఫలంనే తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? తిన్న తర్వాత వెళ్ళి చెట్టు వెనక దాక్కున్నారు. ఇంతవరకు ప్రాణం దేవుని దగ్గర నుండి వచ్చింది. కానీ పాపం చేసిన తర్వాత ప్రాణం ఎక్కడి నుండి వస్తుంది? చెట్ల నుండి వస్తుంది. దేవుడు ఈ భూమిలో ఉన్న చెట్లు, పచ్చే కనిపించే గట్లు అన్నీ 3లో 1 భాగంని నాశనం చేస్తున్నారంట. ఇది ఒక సూచన ఏంటంటే రాబోయే కరువుకు కూడా సూచన. 3లో లోకంలో 3లో 1 భాగంని, చెట్లని, పచ్చిగా ఉన్న ప్రతి ఒక్కటిని దేవుడు నాశనం చేయబోతున్నారు. ఇది కరువుకు సూచన. దేవుడు కాల్చివేయబోతున్నారు. భయంకరమైన కరువు ఈ లోకం మీద రాబోతుందని దేవుడు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మనం చదువుదాం 8వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాము సోదం కుమార పట్టణం గురించి మనం చూస్తున్నప్పుడు ఏం జరిగింది అక్కడ? మీరు బైబిల్ని జాగ్రత్తగా చదివితే అబ్రహాం పని మనుషులకు, లోతు పని మనుషులకు గొడవ అయిందంట. ఎందుకంటే అబ్రహాముకు సమానమైన ఆస్తిని లోతు కూడా కలిగి ఉన్నారంట. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. భూమి భరించలేకపోయిందంటే వాళ్ళకున్న సంపద వాళ్ళకి సరిపోయేటట్లుగా ఆ స్థలం సరిపోవట్లేదంట. అబ్రహాం లోతు దగ్గర చెప్తున్నారు, నీకు కళ్ళెత్తి చూడు, నీకు ఎక్కడ ఇష్టంగా ఉందో అక్కడ నువ్వు వెళ్ళు అన్నారంట. అప్పుడు లోతు సోదమ కుమార్ని ఎందుకున్నాడంట. సోదమ కుమార ఎలా ఉందని బైబిల్లో రాయబడి ఉంది. అప్పుడు లోతు ఎందుకున్నప్పుడు దేవుని తోటం వలెను అహిప్తు దేశం వలెనే ఉందంట. అంత పచ్చిగా ఉన్నది. ఆ దేవుడు అగ్నితో కాల్చినప్పుడు ఎలా అయిపోయింది? బూడిద అయిపోయింది. సోదమ కుమార చుట్టుపక్కన ఉన్న గ్రామాలంతా కూడా బూడిద అయిపోయిందంట. దేవుడు భయంకరమైన తెగుల్ని తీసుకొస్తున్నారు. ఈ పచ్చని చెట్టు అంతా కాలిపోవటం కారణం
మూడులో ఒక భాగం కాలిపోవటం అంటే భయంకరమైన కరువు రాబోతుంది. ఈ లోకమునకు భయంకరమైన కరువు రాబోతుంది. నీవు నేను సిద్ధపడినా సిద్ధపడకపోయినా దేవుడు ఆ కార్యంని జరిగించబోతున్నారు. దేవుడు తన కార్యంని జరిగించబోతున్నారు. ఇప్పుడు 8-9 వచనంలో చదువుదాం. ద సెకండ్ ఏంజల్ సౌండెడ్ అండ్ సంథింగ్ లైక్ ఎ గ్రేట్ మౌంటైన్ బర్నింగ్ విత్ ఫైర్ వాస్ థ్రోన్ ఇంటు ద సీ అండ్ a third of the sea became blood and a third of the creatures which were in the sea and had life died and a third of the ships were destroyed. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. రెండవది దూత చూడండి, అక్కడ 7 దూతలు వాళ్ళు తమ బూరను ఊదటానికి సిద్ధపరచుకున్నారంట. దానికి ముందు ఎలా ఉంటారో దేవుడే నిశ్శబ్దంగా అయిపోయారు, పరలోకమే నిశ్శబ్దంగా అయిపోయింది. వాళ్ళు ఎలా తమ వండుకొని సిద్ధపడి ధైర్యముగా ఊదుతున్నారు. అనగా భయంకరమైన నాశనం కలగపోతుంది ఈ భూమిలో. ఈ రెండవది బూరను ఊదిన వెంటనే ఒక పెద్ద కొండలాంటి అగ్నిలాంటి కొండలాంటిది ఒకటి సముద్రం మీద పడిన వెంటనే సముద్రంలో 3లో ఒక భాగం రక్తముగా మారిపోయిందంట. జస్ట్ ఒక 4-5 దినములకు ముందు యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చూశాను. సముద్రంలో ఒక భాగం అంతా కూడా మారిపోతుందంట. అది శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావట్లేదంట. ఎందుకు అలాగ మారిపోతుందో అర్థం కావట్లేదంట. సముద్రం రక్తముగా మారిద్దంట. అగిప్తు దేశంలో ఆనాడు కూడా రక్తముగా మారిపోవటం వలన చేపలంతా చనిపోయి దుర్వాసన వచ్చిందంట ఆ నీళ్ళు. ఈనాడు కూడా దేవుడు భయంకరమైన కార్యం చేయబోతున్నారు. మీకు తెలుసా, యుద్ధ పరికరాలు, పెద్ద పెద్ద ట్యాంకు, అలాగే సబ్మెరీన్ ఇలాంటిది ఎక్కడ దాచుతున్నారు తెలుసా? సముద్రంలో. బాంబులు, పెద్ద పెద్ద పరికరాలంతా కూడా, వెపన్స్ అంతా కూడా వాళ్ళు దాచి ఉంచేది సముద్రంలో దాచి ఉంచుతున్నారు. సముద్రంలో 3లో ఒక భాగం రక్తముగా మారిద్దంట. చేపలన్నీ, సముద్రంలో ఉన్న అన్ని జీవరాశులు మరణిస్తాయంట. అలాగే షిప్స్, నౌకలు అంతా కూడా నాశనం అయిపోయిద్దంట. ఈనాడు యుద్ధ వాతావరణం, యుద్ధంని ప్రకటించిన వెంటనే ఫస్ట్ చేసేది ఏంటి? ఫస్ట్ చేసేది బాంబు వేస్తున్నారా? ఫస్ట్ చేసేది ఏంటి? సముద్రంలో వాళ్ళ నౌకని పంపిస్తారు. ఫస్ట్ యుద్ధంను ప్రకటించిన వెంటనే అన్ని దేశంలో వారి నౌకల్ని తీసుకొస్తారు. సముద్రంలో ఒక ఏరోప్లేన్లో వెళ్ళి ఒక దేశం మీద బాంబు వేయాలన్నా కూడా నౌక కావాలి. రన్వే అంటారు. ఏరోప్లేన్ అలా పరిగెత్తుటకు దారి కావాలి, రోడ్డు కావాలి కదా, అది నౌక మీదే ఉండిద్ది. అందరూ కూడా యుద్ధమునకు నౌకల్ని తీసుకొస్తారు. దేవుని ఉగ్రత అది దేన్ని చూపిస్తుందంటే భయంకరమైన యుద్ధం రాబోతుంది. మొదటిగా ఒక కరువు రాబోతుంది. మొదటి బూర ఊదినప్పుడు, రెండవది బూరను ఊదినప్పుడు భయంకరమైన యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో 3లో ఒక భాగం మరణించబోతున్నారు. రక్తముగా మారిద్దంట. సముద్రమే 3లో ఒక భాగం రక్తముగా మారిద్దంట. సముద్రంలో ఉన్న జీవరాశులు అంతా కూడా మరణిస్తాయంట. బాంబు పేల్టప్పుడు ఎలా ఉండిద్ది? ఒక పూల్, లేకపోతే ఒక ఇప్పుడు పక్కన అంగిరెడ్డిపాలెంలో అలా చుట్టూ చెరువు ఉంది కదా, ఆ చెరువులో ఒక నాటు బాంబు వేయండి, ఏమైద్ది? చేపలంతా చచ్చి బయట వచ్చింది కదా. దీనివల్ల జీవరాశులు అంతా చనిపోతాయంట. అంటే 3లో ఒక భాగం. ఇది ఏమిటిని చూపిస్తుందంటే భయంకరమైన యుద్ధం ఒకటి రాబోతుంది అని చూపిస్తుంది. ఇదంతా జరగబోతున్నాయి, ఆల్రెడీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇది భయంకరమైన కార్యం ఒకటి జరగబోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము నోవాహు దినంలో ఎలాగూ కొందరు అడుగుతారు. నన్ను మా పిన్ని అడిగారు, తమిళనాడు వెళ్ళినప్పుడు మా పిన్ని అడిగారు, అవును నోవాహు ఓడలో ఏనుకలు, పెద్ద పెద్ద ఏనుకలు, పెద్ద పెద్ద సింహాలు ఎలా ఎక్కింది, చేపల్ని ఎలా తీసుకెళ్లారు, ఎన్ని రకాల చేపలు ఉంటుంది, జతగా దేవుడు తీసుకురమ్మన్నారు కదా అంటే నేను చెప్పాను, దేవుడే ఆజ్ఞయించారు జంతువులకి, ఈయన వెళ్ళి తీసుకురాల.
అది వచ్చును అని చెప్పి రాయబడి ఉంది. దే విల్ కమ్ టు యూ అని చెప్పి రాయబడి ఉంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. అయితే నేను మా పెన్నికి చెప్పాను, బుడ్డి బుడ్డి సింహాలు, బుడ్డి బుడ్డి ఏనుకలు వచ్చి ఉంటుంది, చిన్నది వచ్చి ఉంటుంది. అది సంవత్సరంలో లోన పెరుగుతూ ఉండేది. పెద్ద పెద్దవి లోన వచ్చి ఉండలేదు. అయితే సముద్రంలో ఉన్నది సముద్రంలో జత జత కాక మిగిలిన అన్నీ చనిపోయి ఉంటుంది. అది దేవుని ప్రణాళిక. లోకమంతా నీటితో నిండి ఉంది, కానీ ఎన్ని రకాలైన జీవరాశులు సముద్రంలో ఉందో, నీటిలో ఉందో, జత మాత్రమే బ్రతికి ఉంటుంది, మిగిలినంతా చనిపోయి ఉంటుంది. అయితే దేవుడు చెప్పిన కార్యం నోవాగు దినం వల్లే ఈ రెండవది బోర్ని ఊదినప్పుడు కూడా జరగబోతుంది. భయంకరమైన యుద్ధం సూచనగా చూపిస్తున్నట్లా చూస్తున్నాం. ఇప్పుడు 10వ వచనం 11వ వచనం చదువుదాం. The third angel sounded, and a great star fell from heaven, burning like a torch, and it fell on the third of the rivers and the springs of waters. The name of the star is called Wormwood, and a third of the waters became wormwood, and many men died from the waters because they were made bitter. మూడవ బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగముల మీద నీటి బుగ్గల మీదను పడిను. ఆ నక్షత్రం నాకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు ప్రవక్షణగా ముందే ఈ విషయంలో తెలియపరుస్తారు. యెరెమీయా ప్రవక్త యెరెమీయా రాసిన 9వ అధ్యాయం 13, 14, 15 వచనాలని చదువుదాం. యెరెమీయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఆయన చేయబోయే కార్యం దేవుడు ఏమి చేయకుండా చెప్పకుండా చేయరు. దేవుడు ఏమి చెప్పకుండా చేయరు. ఆయన ముందుగానే ప్రజల్ని హెచ్చరించారు. చూడండి, యెరెమీయా రాసిన 9వ అధ్యాయం 13 నుండి 15 వచనాలని చదువుదాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. గనుకనే వారి దేశము పాడైపోయెను. 15వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. దేవుడు మనసులు చేసిన పాపం వలన, తెలుగులో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో వాముట్టుగా ఒక పేరు ఉంది, ఏదో ఒక పేరు చదివారు. కానీ యెరెమీయా పత్రికలో, యెరెమీయా గ్రంథంలో కూడా 15వ వచనంలో వాముడ్నే ఉంది. కానీ అక్కడ చేదు నీళ్ళు, చేదైన ఆహారంను రాయబడి ఉంది. దేవుడు ప్రజలకు ఎందుకు చేదైన ఆహారం, చేదైన నీళ్ళని ఇస్తున్నారు? దాన్ని తినటం వలన వాళ్ళు మరణిస్తున్నారంట. ఇది దేన్ని చూపిస్తుందంటే, ఇది ప్రజలు దేవుని విడిచిపెట్టారంట. వారు పెద్దలు నేర్పించినట్లుగా వారు పాపపు మార్గంలో జీవిస్తున్నారు. దేవుణ్ణి తృణీకరించి వాళ్ళకు దేవుణ్ణి ఏర్పరచుకొని జీవిస్తుండటం వలన దేవుడు దాన్ని ఇస్తున్నారంట. అలాగే యెరెమీయా 23వ అధ్యాయం 9 నుండి 15 వచనంలో కూడా చదువుదాం. యెరెమీయా 23వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. ప్రాక్తలను గూర్చినది, యెహోవాను గూర్చి ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిలిన వాని వలను ద్రాక్షారసవసుడనై బలాఢ్యుని వలనే ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది. గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖించుచున్నది. అడవి బిల్లు ఎండిపోయెను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను. గనుక గాఢాంధకారంలో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గం ఉండును. దానిలో వారు తరుమబడి పడిపోయేదరు. ఇదే యెహోవా వాక్కు. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలుపేరట ప్రవచనము చెప్పి
నా జనమైన ఇశ్రాయేలులను త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు. ఎవడను తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు, త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికి ఇచ్చుచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని సేవకులేమి ప్రవక్తలేమి వాళ్ళే పాపం చేయకుండా సంఘమును కూడా పాడు చేస్తున్నారంట. కనుక వాళ్ళకి ఏమి ఇస్తున్నారంట? చేతుపత్రిని, చేదు అయిన నీళ్ళని ఇస్తున్నారంట. ఇదే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. వారు చేసిన పాపమును బట్టి ఈ చేతుపత్రిని, అలాగే రాసి ఉంది కదా, చేతుపత్రియ మాచిపత్రి చేదు నీళ్ళు వాముట్ని ఇస్తున్నారంట. అనగా ఇక్కడ మనం యేసయ్య సంఘంను హెచ్చరిస్తున్నారు. ఈనాడు సేవకులు చూడండి, పక్క వీధిలో ఒక చర్చి కడతారు. ఈ పక్క వీధిలో చర్చి లేదు, ఈ వీధి పెద్ద వీధిగా ఉంది, ఇదే వీధిలో ఇంకా ఒక చర్చి కడతాం. అందరూ నరక పాత్రులు, మైక్ను పెట్టుకొని గోల గోల. కామన్ సెన్స్ ఉంటే అది ఒక రోగం. కామన్ సెన్స్ ఉంటే ఒక రోగం. కామన్ సెన్స్ లేకపోతే అందరితో పాటు మనం కూడా గోల గోలగా సౌండ్ చేయొచ్చు. కానీ కామన్ సెన్స్ ఉంటే అయ్యో చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తలనొప్పి వచ్చింది. వీధి వీధికి మైకులు పెట్టి గోల గోలగా కేక్కలేస్తారు. యేసే చెప్పారు, మీ ముత్యంని పందులు ఎదుట పెట్టవద్దు, అది తిరిగి కాళ్ళతో త్రొక్కి మిమ్మల్ని పాడు చేయను అన్నారు. పిల్లల రొట్టెలను తీసి కుక్కలకు వేయొద్దు అన్నారు. ఎందుకు మైక్లో వాక్యంని ఆపేసి మీకు వాక్యం చెప్తున్నామంటే, ఇది మీకు మాత్రమే, దేవుని పిల్లలకు, లోకంలో జీవించేవారు కాదు. చాలామంది అడిగేవారంట, మీ చర్చిలో వాక్యంని బయట ఎందుకు పెట్టట్లేదు? ఇది దేవుని పిల్లలకు ఇవ్వవలసిన రొట్టెని తీసి కుక్కలకు వేయకూడదు. అది పిల్లలకు, దేవుని పిల్లలకు మాత్రమే. మీ ముత్యాలని పందులు ఎదుట పెట్టవద్దు అన్నారు. ముత్యముని ఉంచవలసిన చోట్ల ఉంచాలి. మైకులు పెట్టుకొని కేకలు వేస్తే దేవుడు దిగిరారు. పరిశుద్ధత కావాలి. న్యాయముగా నడుచుకోండి అన్నారు. మీరు న్యాయముగా నడుచుకోండి అంటే న్యాయముగా నేనే ఈ ఊరికి ఫస్ట్ వచ్చాను, నేనే మైకులు పెట్టి సువార్త చెప్తున్నాను కనుక నేను ఫుల్ సౌండ్ పెడతాను, అది న్యాయం కాదు. న్యాయం, అయ్యో పక్కన ఉన్నవారికి తలనొప్పి వచ్చింది, పక్కన ఉన్నవారు ఫోన్ మాట్లాడుకోలేరు, ఎందుకు ప్రజలతో సమస్య? తీసివేయటం. ఈనాడు ఇక్కడ ఈ వచనం అంతా కూడా ప్రవక్తలని గురించి, సేవకుల్ని గురించి చెప్పబడి ఉంది, సంఘంని గురించి చెప్పబడి ఉంది. వ్యభిచారులారంట, వ్యభిచారం జీవితంలో జీవిస్తున్నారంట, భయంకరమైన పాపపు జీవితం అంట, దొంగలంట, మోసపూరితులంట, నరగతీకులంట, స్వార్థపరులంట, వీళ్ళందరికీ దేవుడు తన కోపముతో ఏమిస్తున్నారు? నాచిపత్రిని, చేదు నీళ్ళని. అదే ఇక్కడ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుడు వాళ్ళని ఈనాడు ఆత్మీయంగా దీన్ని తీసుకుంటే ఆత్మీయ మరణం. నేను మరలా నేను మీకు సంఘముగా తెలియపరుస్తున్నది, మీరు నేర్చుకోవాలి, మీరు దేవుని పక్షంగా మాట్లాడాలి. అదే దేవదూతలు తాము బూర ఊదుటకు సిద్ధపరచుకున్నారంట. దేవుని మాటలని ధైర్యంగా మాట్లాడటానికి సిద్ధపడాలి. సంఘస్థులు కూడా సిద్ధపడాలి. సేవ లేని ఊర్లో ఉందా సేవ చేయరు, సేవ ఉన్న ఊర్లో వచ్చి చర్చి కడతారు, వీధి వీధికి చర్చి కడుతుంటారు. ఎన్నో ప్రాంతంలో చర్చి లేదండి, ఎన్నో ఊర్లో ఒక్క చర్చ్ కూడా లేదు. మేము హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్ దూరంలో తీసుకెళ్తున్న 30 గ్రామాలు, ఒక్క చర్చ్ లేదు, ఒక్క సంఘం లేదు. కానీ మన గుంటూరులో చూడండి, మన ఊర్లో చూడండి, వీధి వీధికి చర్చ్, ఒకే వీధిలో 2 చర్చ్. దేవుడు చూపించారు అంతా దయ్యాలు. బైబిల్ చదవటం వలన, పాటలు పాడటం వలన, మ్యూజిక్ చేయటం వలన దేవుడు వాళ్ళని పంపించారని కాదు, అక్రమం. దేవుని సేవకుల్ని చెప్పుకుంటున్న వారిని దేవుడు చివరిగా పిలిచే మాట ఏం తెలుసా? అక్రమం చేయవారులారా,
దేవుని సేవకుల్ని, మేము మీ నామంలో అద్భుతం చేస్తాం, మీ నామంలో దయ్యమును వెళ్ళగొట్టాం అని చెప్తే వారిని దేవుడు ఏమని పిలిచారు తెలుసా? అక్రమం చేయువారులారా. అక్రమం ఇదంతా. అక్రమం అంటే ఎక్కడ సంఘం లేదో అక్కడ సేవ చేయాలి, ఎక్కడ దేవుని వాక్యం అవసరమో అక్కడికి వెళ్ళాలి. అది క్రమమైన పరిచర్య. ఈనాడు అక్రమమైన పరిచర్య చాలామంది చేస్తున్నారు. టీవీలో ఎవరెవరు వాక్యం చెప్పి డబ్బు అడుగుతున్నారో అందరూ సాతానుడు పంపించిన వాళ్ళే. ఒక పేపర్లో రాసుకోండి. అది ఎవరైనా సరే, నీ స్నేహితుడైనా సరే, నీకు తెలిసిన వాడైనా సరే, నీ పాస్టర్ గారైనా సరే, టీవీలో వాక్యం చెప్పి డబ్బు పంపించండి అని అడిగే అందరూ సాతానుడు పంపించిన వాళ్ళే. ఎవరెవరు టీవీలో డబ్బు అడుగుతున్నారో, చర్చి కట్టాలి, డబ్బు ఇవ్వండి, మీరు దశమ భాగం ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు, మిమ్మల్ని దోచుకుంటున్న ప్రతి వాడు కూడా ఎంత మంచి వాక్యం చెప్పానండి, ఎంత అద్దరు కొట్టనేయండి, ఎంత నవ్వించండి, వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండనియండి, సాతానుడు పంపించిన వాళ్ళే. దేవుని వాక్యంని ద్రవ్యము కొరకు అమ్ముకుంటారు. అమ్ముకునే కాలం వస్తుందని దేవుని వాక్యంలో చదువుతున్నాం. దేవుని వాక్యంని అమ్ముకుంటున్నారు. నేను వాక్యం వచ్చి చెప్తే నాకు ఇంత కాணிక ఇవ్వాలి అని అమ్ముకుంటున్నారు. వాక్యంని అమ్ముకుంటున్నారు. యేసే చెప్పారు, మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వమన్నారు. మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వమన్నారు. ఈనాడు వాక్యం చెప్పటానికి వచ్చేవాళ్ళు ఇంత నాకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయిస్తున్నారు. నాకు ఇంత ఇవ్వాలని, ద్రవ్యం కొరకు వాక్యం చెప్పే కాలం వస్తుందని దేవుని వాక్యంలో ఉన్న ప్రకారమే ఎవరెవరు డబ్బు అడిగి చేస్తున్నారో అందరూ సాతానుడు పంపించిన వాళ్ళే. వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాయండి. వాళ్ళు చెప్తారు, దేవుడు మమ్మల్ని దీవించారు. ప్రారంభంలో దీవించుంటారు. నీ దీన స్థితిలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే దీవించుంటారు. సాతానుడు యేసయ్య దగ్గర ఏమని చెప్పాడు? నన్ను నమస్కరిస్తే ఈ లోకమంతా ఇస్తానన్నాడు, రాజ్యములంతా ఇస్తానన్నాడు. కనుక ఆర్థికంగా నువ్వు గొప్ప స్థితిలో ఎదుగుతున్నావంటే నేను యేసయ్య ఆశీర్వదిస్తున్నానని అర్థం కాదు. నువ్వు ఆత్మీయంగా మారుతుంటేనే యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తున్నానని అర్థం. నువ్వు ఎంత దీన స్థితికి వెళుతున్నావో అదే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నానని అర్థం. నువ్వు దీన స్థితికి వెళుతున్నావంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నానని అర్థం. డబ్బుకు ప్రాకులాడకుండా, డబ్బుని అడిగి సేవ చేయకుండా, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తా, వాక్యంని మాత్రం బోధిస్తా, దేవుని మీద ఆధారపడేవారే దేవునికి నిజమైన సేవకులు. అయితే ఈనాడు చాలా అపాయకరమైన దినం. ఆశీర్వాదకరమైన మాటలు చెప్తేనే సంతోషపడతారు. వారం భోజనం పెట్టి మంచి ఆశీర్వాదకరమైన వాక్యం చెప్తుంటే ప్రజలు తండోపదండగా వస్తుంటారు. కానీ వారికి ఏమిస్తారంట? 10-11 ఏం చదివారు? వాముడ్ తెలుగులో ఏందండి? మాచిపత్రికను ఇస్తారంట. వాళ్ళు చేదు చేస్తారంట. మనసులు 3లో 1 భాగం చేస్తారంట. ఈనాడు ఆత్మీయ జీవితంలో క్రైస్తవుల 3లో 1 భాగం చచ్చిన వాళ్ళే, చనిపోయిన క్రైస్తవులే. చర్చ ఆగిపోయి ఇంటికి వెళ్ళనియండి. చర్చిలో కూర్చొని సేవకుల మీద అబద్ధం చెప్తాడు. నువ్వే అబద్ధం చేసుకున్నావు, నేను సరిగ్గానేమో, నువ్వు చెప్పింది అబద్ధం, నువ్వు ఒప్పుకోవు. నువ్వు అబద్ధం చేసుకున్నావు, నేను ఎలా చెప్పలేదు. గయాసిని ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన వచ్చి యజమాని దగ్గర, నువ్వు ఎక్కడ వెళ్ళి వచ్చి? నేను ఇంటి నుండి వస్తున్నానండి, దేవుని సేవకుని ఎదుట నిలబడి ఉన్నాను, భయం లేదు. మొదటి శతాబ్దంలో పరిశుద్ధ ఆత్మదేవుడు రోషముతో దిగి వచ్చారంట. రోషముతో దిగి వస్తే వచ్చి, మీరు 2 ఉన్నారంట, భార్య భర్త. వాళ్ళ సొమ్ముని అమ్మేసి, పొలంని అమ్మేసి డబ్బు తీసుకొస్తే మీరు ఇంతకే అమ్మారంటే అవునండి అన్నారు. ఆ ఒక్క మాటకు పరిశుద్ధాత్మదేవుడు చంపేశారు. ఈనాడు సేవకులు ఎదుట ఎంత ఈజీగా అబద్ధం చెప్తారో. ఆత్మీయంగా మరణిస్తున్నామని అర్థం. ఈనాడు ఎన్నో మరణించిన సంఘంలో గొడవ, సంఘంలో కులం అనే పిచ్చు, నేను గొప్ప అనే భావం. నువ్వు ఎప్పుడు వచ్చినట్లుగానే విశేషమైన ఒక ప్రోగ్రాం అయినా రావాలి.
కొందరు విశేషమైన చర్చిల ప్రోగ్రాం అంటే ఆ రోజు దగదగా మెరుస్తూ వస్తుంటారు, రథంలా బయలుదేరి వస్తారు, బంగారం ఆభరణం. అక్కడ అదే సంఘంలో నీ సహోదరి, నీ తోటి సహోదరి ఒక ఆర్డినరీ శారీతోనే వస్తుంది, ఆమె దగ్గర బంగారం లేదంటే నువ్వు వేసుకోబాకు. నీ బంధువుల దగ్గర పెళ్ళికి వెళ్తున్నప్పుడు, నీ బంధువుల దగ్గర వెళ్తున్నప్పుడు వేసుకోలేదు, తప్పులేదు. కానీ దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు నీ తోటి సహోదరులకు సమానంగా ఉండాలి, సమానంగా ఉండాలి. నేను అందరికంటే గొప్ప అనే భావం ఉండకూడదు. నా కులంలో గొప్పవాడిని, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అన్న ఏ సంఘము కూడా సంఘము కాదు. పరిశుద్ధాత్మ లేని సంఘం, పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించరు. మనుషులు చేసింది కులం అంతా కూడా. దేవుడు ఆదాము అవనే చేశారు, కానీ కులంనే దేవుడు చేయలేదు, మనుషులు చేసింది. సంఘములో కులం అనే ఆలోచన ఉంటే నువ్వు దేవుని పిట్టనే కాదు, దేవుని సేవకుడే కాదు. ఈనాడు ఎంతోమంది కులంనే మనవాళ్ళం, మావాళ్ళు, మనవాళ్ళు అందరు నరకం వెళ్ళే గుంబే. ఈనాడు ఆత్మీయంగా మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి మనం చూస్తున్నాం. ముందు ఉన్న కాలంలో నిజముగా మరణం కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, 3లో 1 భాగం మనుషులు మరణిస్తారంట. జరగబోతుంది. మనుషులందరూ కూడా చనిపోయే ఒక ఆత్మీయ మరణం వస్తుంది, మానసిక మరణం కూడా వస్తుంది. జాగ్రత్త. సంఘములో మీకెవరికైనా నేను ఉన్నతమైన స్థితి నుండి వచ్చా, మా బంధువులు గొప్పవాళ్ళు, నా కులం గొప్పది, నేను ఇంత సంపాదిస్తున్నా, నేను ఇంత చదువుకున్నా. పౌల పోస్టుకు ఆ దినంలో 2 లక్షలు 2 కోట్ల ఆస్తి ఉండేదంట. నేను పెంటకు సమానంగా ఎంచాను అంటున్నారు. తన చదువు అంతా కూడా పక్కన పెట్టేసి, ఆస్తి అంతా కూడా పక్కన పెట్టేసి, నేను చలిలో వణుకుతున్నాను, నేను వదిలిపెట్టిన ఆ దుప్పటిని తీసుకురా అంటున్నారు. నా దుప్పటిని తీసుకురా, అక్కడ మర్చిపోయి వచ్చేస్తాను, తీసుకురా అంటున్నారు. దేవుని కొరకు సమస్తం త్యాగం చేసిన సేవకుడు ఎప్పుడు కూడా సంఘంలో నేను గొప్ప అనే ఫీలింగ్ రానే రాకూడదు. సామాన్యమైన వారుగా ఉన్నప్పుడే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివసిస్తారు. ఈ లోకంలో 3లో 1 భాగం మనుషులు చనిపోతున్నారు. సంఘంలో ఆల్రెడీ 3లో 1 భాగం చాలామంది మరణించి ఉన్నారు. ఇంకా చాలా సంఘం పరిస్థితిని ముందు చూస్తాం. ఇప్పుడు చివరిగా మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనంలో చదువుతున్నాము. యేసయ్య ఇలాగ చెప్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38. Now on the last day, the great day of the feast, Jesus stood and cried out, saying, If anyone is thirsty, let him come to me and drink. He who believes in me, as the scripture said, from his innermost being will flow rivers of living water. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజాల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఈనాడు వాముట్ తెలుగులో ఏమని చదివారు? మార్చి పత్రిక చాలా పారుతున్నాయి. చాలా సంఘాల్లో, చాలా సెమినార్లో, 1 డే రిట్రీట్లో భయంకరంగా మార్చి పత్రిక చాలా పారుతుంది. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు చర్చిలో బాగానే కనిపిస్తున్నారు. ఇంటికి వెళితే సమాధానం లేదు, శాంతి లేదు, బూతులు, అబద్ధాలు, భయంకరమైన పాప బ్రతుకు. చేసిన పాపంను విడిచిపెట్టి నేను దేవుని వైపు తిరుగుతానని మారు మనసు పొందట్లేదు. అయ్యో నేను తెలిసి కూడా పాపం చేశాను, ఇంకా నేను పాపం చేయను, నేను వదిలిపెట్టి దేవుని వైపు తిరుగుతాను లేదు. మార్చి పత్రిక తాగుతున్న క్రైస్తవులు, తాగిపిస్తున్న సేవకులు చాలామంది ఉన్నారు. నాడు ప్రవక్తలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారనే తెలియదు, ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేసే చోట్ల అయ్యో ప్రవక్త అని చెప్పి పడి వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళ బ్రతికేంటో తెలియదు, వాళ్ళ ఇంట్లో భార్య ఎలా ఉంటో తెలియదు. మార్చి పత్రికను అందించేవాళ్ళు, ప్రజల్ని ఇష్టపరిచేదిగా వాక్యం చెప్పేవారు. నా సంఘం నుండి ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు, అందరిని ఇష్టపరిచేవారు. పాపంని గద్దించకుండా, నువ్వు చేస్తున్నది పాపం, నువ్వు చేస్తావు అని మొహం మీద చెప్పకుండా పిరికితనంతో సేవ చేస్తున్నవారు మార్చి పత్రికనే ఇచ్చేవారు. ఇప్పుడు మనం చివరిగా ప్రకటన గ్రంథంలో మనం యోహాను సువార్తలో చదివినట్లుగా నిజమైన వాక్యం మాత్రమే బ్రతికింపచేస్తుందండి. మార్చి పత్రిక కదా, మార్చి పత్రిక
నిజమైన నీళ్ళు యేసయ్య ఇస్తున్నారు. నిజమైన నీళ్ళు యేసయ్య ఇస్తున్నారు. అది ఆ దేవదూతల్లా తమ్ము తాము సిద్ధపరచుకున్న వారు మాత్రమే చేయగలుగుతారు. అందరికి చేత కాదు. కనుక మనం ఎలాంటి నీరుని తాగుతున్నాము, మన ఆత్మీయ జీవితంలో మనం బ్రతికి ఉన్నామా, చచ్చిన వారిలా ఉన్నామా ఆలోచన చేసుకోవాలి. మనం భయంకరమైన దినంలో ముందుకు వెళుతున్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చివరిగా 12వ వచనం చదువుదాం. 12వ వచనం. The fourth angel sounded, and the third of the sun, and the third of the moon, and the third of the stars were struck, so that third of them would be darkened, and the day would not shine for the third of it, and the night in the same way. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. ఇప్పుడు మనం చూస్తున్నాము, తర్వాత 4వ దేవదూత బూరను ఊదిన వెంటనే సూర్యుడు వెలుగునివ్వట్లేదంట. చంద్రుడు 3లో 1 భాగం, అనగా ఇప్పుడు సూర్యుడు వెలుగు ఎంతగా ఉంది, అది తగ్గిపోతున్నాయంట. చంద్రుడు వెలుగు, నక్షత్రాల వెలుగు తగ్గిపోతున్నాయంట. 3లో 1 భాగం అంతా కూడా తగ్గిపోతున్నాయంట. చైనా దేశంలో మీకు కావాలంటే చర్చ్ గ్రూప్లో ఆ లింక్ని మేము పెడతాం. చైనా దేశంలో ఒక పెద్ద సూర్యుడిని చేశారు, ఆర్టిఫిషియల్ సన్. విన్నారా? పెద్ద చాలామందికి తెలియదు, పెద్ద సూర్యుడిని చేశారు, ఆర్టిఫిషియల్ సన్. అది చైనా దేశంలో చాలా వరకు కరెంటే లేకపోతే అది ఆన్ చేస్తే చైనా దేశంలో చాలా మైలు దూరం అది వెలుగునిచ్చిద్ది. ఆర్టిఫిషియల్ సన్ చేశారు. అలాగనే చైనా దేశంలో ఆ లింక్ కూడా నేను చర్చ్ గ్రూప్లో పెడతాను. చైనా దేశంలో ఈ బైబిల్ని మరలా రాస్తున్నారు. దే ఆర్ రీరైటింగ్ ద బైబిల్. అంటే యేసయ్య చెప్పిన మాటలు, ప్రవక్త చెప్పిందంతా కూడా అది కాదు, అది ఇది అని చెప్పి బైబిల్ని రీరైట్ చేస్తున్నారు. టోటల్ బైబిల్ని. ఇందుకు చైనా దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది. బైబిల్ ప్రింటింగ్ ప్రెస్, అతి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ చైనా దేశంలో ఉంది. బైబిల్ని రీరైట్ చేస్తున్నారంట. దానికి అర్థం ఏం తెలుసా? ఈ బైబిల్ అంతా తీసేసి మనకు ఆ బైబిల్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ప్రపంచమంతా ఆ బైబిల్ రాబోతుంది. దేవుని మాటలు ఉండదు, సత్యం ఉండదు, మనుషులకు ఇష్టమైన మాటల్ని రాస్తున్నారు. ఇది ఇంత దేన్ని చూపిస్తుందంటే, ముందు ఉన్న దినంలో సూర్యుడు ఇంత ప్రకాశంగా ఉండదు, చంద్రుడు నక్షత్రములు అంతా కూడా ఇంత ప్రకాశంగా ఉండదు. చీకటి కమ్మబోతుంది. దానికే యేసయ్య చెప్పారు, చీకటి వస్తుంది, అప్పుడు ఎవరు కూడా నాకు సేవ చేయలేరు, వెలుగు ఉన్నప్పుడే చేయాలి అన్నారు. భయంకరమైన కాలం వస్తుంది. ప్రియమైన దేవుని జనమా, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మీ జీవితంని సిద్ధపరచుకోండి. చివరి వచనం 13వ వచనం. Then I looked and I heard an eagle flying in the mid-heaven saying with a loud voice, "Oh, oh, oh to those who dwell on the earth, because of the remaining blast of the trumpet of the 3 angels who are about to sound." మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక పక్షి రాజు లాంటి. అదే మనం చూస్తాం కదా, 4 జీవులని గురించి మనం చూస్తాం. ఆ సింహాసనం చుట్టూ 4 జీవులు ఉంటుంది. ఒక జీవి ఎలా ఉంటుంది, ముఖం ఎలా ఉండిద్ది? పక్షిరాజులా ఎగిరి చెప్తున్నాయంట, ఇంకా మిగిలే 3 బూరలు ఊదితే ఈ లోకం తట్టుకోదు, భయంకరంగా ఉండబోతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రియమైన దేవుని జనమా, మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా భయంకరములు జరగబోతున్నాయి ఈ లోకంలో. కానీ నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నీ మైక్ రీసౌండ్ వస్తుంది, ఏదో కారణం. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. మనం భయంకరమైన దినంలో ఉంటున్నాం. బీ ప్రిపేర్డ్ టు ఎస్కేప్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని కోపం నుండి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ప్రయాసపడు. దేవుని కోపంకు లోనవకుండా నీ జీవితంను నువ్వు కాపాడుకోవాలంటే ఇంట్లో భార్య
భర్త మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, మ్యూచువల్ సబ్మిషన్ ఉండాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు తగ్గించుకోవాలి. భార్యే భర్తకు తగ్గించుకోవాలని లేదు, మ్యూచువల్ సబ్మిషన్. భర్త కూడా భార్యకు అణిగిమణిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది, పురుషులారా మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా జ్ఞానముతో కాపురం చేయండి. మన ప్రార్థన, పురుషులు ప్రార్థన వినబడదంట, దేవుడు వినరంట. దేవుని సన్నిధికి ప్రార్థన వెళ్లకుండా ఉండుటకు మన ఆటంకంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ సబ్మిషన్ ఉండాలి. ఒకరికొకరు తగ్గించుకోవాలి. స్త్రీ మాత్రమే తగ్గించుకోవాలని చెప్పి బైబిల్ చెప్పట్లేదు. మ్యూచువల్ సబ్మిషన్ అది మ్యూచువల్ సబ్మిషన్ అంటే అన్ని రీతిలో భార్య భర్త సమానంగా ఒకరిని ఒకరు హెచ్చించుకోవాలి, ఒకరిని ఒకరు హెచ్చరించాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ఒకరికి తెలియని విషయం ఒకరికొకరు తెలుసుకోవాలి. నీకేం తెలుసు, మౌనంగా ఉండు. అది కొన్నిసారి వాస్తవమే. బయట జరుగుతున్నది భార్యకు తెలియకపోవచ్చు, ఊర్లో జరుగుతున్నది భర్తకు తెలియకపోవచ్చు. భర్తకు బయట ఉన్నదంతా తెలిసి ఉండవచ్చు, ఊర్లో జరుగుతున్నది భార్యకు తెలుసు. అది మ్యూచువల్ సబ్మిషన్ ఉండాలి. అందరికీ కొన్ని భర్తకు తెలియవచ్చు, కొన్ని భార్యకు తెలియవచ్చు. కనుక సమానమైన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. పిల్లల్ని జ్ఞానముతో పెంచాలి. పిల్లల కొరకు ఉపవాసం ఉండి పెంచాలి. పిల్లల్ని ఎక్కడ ఎరగదీయాలో అక్కడ ఎరగదీయాలి. లేకపోతే వాళ్ళు ముళ్ళ మారుతారు, జీవితం అంతా ఏడిపిస్తారు. వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత నీకు లోబడరు, నీ మాట వినరు. నువ్వు కూర్చొని ఏడవటమే నీ జీవితం, అప్పు తీసుకొని వాళ్ళ కొరకు ఖర్చు పెట్టడమే నీ జీవితం. అప్పుడు వచ్చి పాస్టర్ గారి దగ్గర వచ్చి మా అబ్బాయి మారాలి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు మంచిగా ఇచ్చినప్పుడు నువ్వే నాశనం చేస్తావు. ఇప్పుడు నేను వచ్చి ఏం మార్చేది? నువ్వు కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి నీ పిల్లల కొరకు. పిల్లల్ని మనమే పాడు చేస్తాం. వాళ్ళు చెడిపోవటానికి కారణం మనమే ఉంటాం. పిల్లలు దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉండటానికి మనమే కారణం అవుతాం. తర్వాత వచ్చి నా పిల్లలు రక్షించబడాలి, ప్రార్థన చేయండి, నా భర్త రక్షించబడాలి. బైబిల్ చెప్తాను నీ సత్క్రియలు చెప్తాను, నీ భర్తను లోపరుచుకోమని చెప్తే పాస్టర్ గారు వెళ్ళి నీ భర్తను రక్షించుకోవాలా? నువ్వు రక్షించుకోవాలి నీ భర్తని. నీ పిల్లల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అదే బైబిల్ చెప్తుంది. నీ పిల్లల్ని నువ్వు సరిగ్గా పెంచకుండా, కొందరు ఉంటారు కుటుంబాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళే నిర్ణయం వీళ్ళు చేస్తేనే వాళ్ళ కుటుంబం బాగుపడితేమో. కొందరు కుటుంబం అలాగే ఉండిద్ది, ఎవరిని బాగుపడినెవరు. ఫ్రీడమ్ని ఇవ్వాలి, వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రిపేర్. నువ్వు దేవుని కోపాగ్నికి లోనవకుండా ఉండాలంటే నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. బీ ద చర్చ్ ఫర్ ద హోలీ స్పిరిట్ ఇండ్వెల్ ఇన్ యూ. పరిశుద్ధ ఆత్మదేవుడు నివసించే ఆలయముగా నువ్వు మారాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు నివసించే ఆలయముగా నువ్వు మారాలి. ఎఫెసీ పత్రికలో ఒక పౌలు అపోస్తలుడు సంఘమునకు చెప్తుంటారు, దొంగ తన చేత్తో పని చేసి ఇతరులకు ఇచ్చేటట్లుగా మారాలంట. బైబిల్ చదువుతున్న వాళ్ళు ఏమంటున్నారు? బైబిల్ లేదా? దొంగలు కూడా దొంగలు తమ సొంత చేతితో పని చేసుకొని ఇతరులు కూడా ఆశీర్వాదకరంగా మారాలి అని చెప్పి ఆ సంఘంలోకి రాస్తున్నారు. మారాలి, మన కష్టపడి పని చేయాలి. సులువుగా వచ్చే రీతిగా వ్యభిచారమునో లేదు అన్యాయంగా వడ్డీ ఇచ్చి సంపాదించడానికి ప్రయత్నం చేయటమో అది శాపమునే తీసుకొచ్చిద్ది. న్యాయముగా సంపాదించేది మాత్రమే ఆశీర్వాదంగా మిగిలిద్ది. ఏది న్యాయముగా సంపాదిస్తున్నామో నువ్వు పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా సిద్ధపరచుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నువ్వు ఆలయముగా జీవించాలి, పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా జీవించాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నీలో ఉంటారు. కీప్ ఫైటింగ్ ఓవర్ టెంప్టేషన్ అండ్ సిన్. సులువుగా చిక్కులు పెట్టే పాపంని ఎదిరించి పోరాడుతూ ఉండాలి. ఏ పాపం నేను సులువుగా చిక్కులు పెడుతుందో దాని కొరకు ప్రార్థన చేయాలి. ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్పారు, అనుదిన ప్రార్థన. ఏం చేయమన్నారు? ఈ దినం కావలసిన ఆహారం ఇవ్వండి, మమ్మల్ని శోధనలో ప్రవేశింపనీయకుండా అపవాది కీడు నుండి తప్పించండి. ప్రార్థించాలి. ఈరోజు
నేను మనసులో నా హృదయంలో కూడా పాపం చేయకుండా నన్ను కాపాడండి ప్రభువా. నేను మీ మీద ఆనుకుంటున్నాను, మీ మీద ఆధారపడుతున్నాను. కొందరు ఉంటారు, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలిని. మనం జ్ఞానం మీద ఆనుకుంటే మనం ఓడిపోతాం. మనం దేవుని మీద ఆధారపడాలి. అయ్యా నా వల్ల కాదు ప్రభువా, నేను అబద్ధం ఆడకుండా, బూతులు మాట్లాడకుండా, నేను ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని గాయపరచకుండా నన్ను ప్రభువా. నేను అవివేకుడిని ప్రభువా, నేను అవివేకురాలు, బుద్ధిహీనరాలని, నాకు సహాయం చేయండి. మీ శక్తితోనే నేను జయించగలుగుతాను. దేవుని మీద ఆధారపడి ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలి. ఫైట్, ప్రతిదినం కూడా ప్రయాసపడాలి. ప్రతిదిన శోధనని జయించుటకు ప్రయాసపడాలి. దేవుడు సహాయం చేస్తారు. కమ్ టు ద క్రాస్ అండ్ బీ సేవ్డ్ ఫ్రమ్ యువర్ సిన్. సిలువ యొద్దకు రండి. ఇంకనూ పాపపు జీవితంలో జీవిస్తున్న వారు ఉన్నారా? రహస్య జీవితం జీవిస్తున్న వారు ఉన్నారా? రహస్య జీవితం అంటే ఎవరికి తెలియకుండా చేసే వ్యభిచార పాపం అంత మాత్రమే కాదు. రహస్య పాపం అనేది హృదయంలో ఎవరినో మెచ్చుకోవటం, హృదయంలో ఎవరితో నేను ఉంటే బాగుండి తిని ఆశపడటం, హృదయంలో నేను ఆ వ్యక్తిని ఎరగాలి, ఆ వ్యక్తితో సమయం గడపాలి, అది కూడా వ్యభిచారమే. యేసే చెప్పారు, మోహపు చూపు నువ్వు చూస్తేనే ఆమెతో వ్యభిచారం చేసినట్లుగా, నువ్వు ఒక పురుషుడిని చూసి మోహపు చూపు చూస్తే ఆయనతో నువ్వు వ్యభిచారం చేసినట్లుగా అంటున్నారు యేసయ్య. రహస్య పాపం హృదయంలో ఆలోచన, హృదయంలో ఉన్న ఆలోచన. ఒకవేళ నువ్వు ఏ పాపంలో జీవిస్తున్నా యేసే దగ్గర వచ్చేయి. ఒకవేళ విశ్వాసం లేని జీవితంలో జీవిస్తుంటే యేసయ్య దగ్గర రా, సిలువ దగ్గర రా. యేసయ్య నిన్ను క్షమించుటకే సిలువలో మరణించారు. యేసయ్య ఇంకను ప్రేమిస్తున్నారు. సిలువ మీద వేలాడుతా ఆయన చెప్పిన మొదటి మాట, వీరిని క్షమించండి. సిలువ మీద ఉండి ఆ దొంగతో చెప్పింది, ఈరోజు నాతో పరదేశంలో ఉంటావు. ఆయన్ని పిలిచి అందరికి జవాబు ఇచ్చే దేవుడు. ఒకవేళ నువ్వు పాప జీవితం జీవిస్తున్నావా? నీ భర్త ఇంకా మారు మనసు పొందట్లేదంటే నీకు సత్క్రియలు లేదా? బూతులు మాట్లాడటం, ఎదురు తిరిగి మాట్లాడటం. ఈనాడు చాలామంది స్త్రీలు కూడా అలాంటి వాక్యం చెప్తున్నారు, అలా బోధించేవారు ఉన్నారు. ఆనాడు ఇలాంటి ప్రవక్తరాలు ఇన్ని సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంని పరిపాలిస్తున్న ఈనాడు స్త్రీలు సంఘంలో ఏం చేస్తున్నారు? అలాంటి ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఒక సేవకురాలు అలా వాక్యం చెప్తున్నారు. నువ్వు నేర్పించవలసింది కుటుంబంలో భర్తని నువ్వు సత్క్రియలతో సంపాదించు. పిల్లల కొరకు ఉపవాసం ఉండి సంపాదించు. నీ అత్తగారిని నీ అమ్మలా చూడు, నీ మామగారిని నీ అమ్మలా చూడు. వారికి చేయవలసిన పనినే చెయ్యి. అమ్మని ఒకలా, నీ అత్తగారిని ఒకలా చూడటం అది పాపం. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా? వృద్ధాప్యంలో నీకు ఉండటానికి ఇల్లు కట్టేటట్లుగా నా తండ్రి వృద్ధాప్యంలో ఉండటానికి ఒక ఇల్లు కట్టు. ఒక తండ్రి చెప్తున్నారంట, నా పిల్లోడికి మొదటి నుండే వృద్ధాప్యం, చిన్నప్పటి నుండే మత్తి మరపు ఎక్కువ ఉండేది. ఆయన ఇంట్లో నా కొరకు ఒక గది కట్టడం కూడా మర్చిపోయాడు. నేను వీధిలో ఉన్నాను. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? మాకున్నదే ఒక ఇల్లు, ఒక గది, దానికే వృద్ధాప్యంలో ఉన్నవారిని ఇంటి బయట పెడతాం. జీవితంలో యేసయ్య కోరుకుంటున్నది అదే. మంచి క్రైస్తవులు చేయవలసింది అదే. ద చర్చ్ మే ఎక్స్పీరియన్స్ ర్యాప్చర్. మనమందరూ కూడా యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడుటకు అవకాశం ఉన్నది. యేసయ్య మన కొరకు రాబోతున్నారు. 2 వచనములని నేను చూపిస్తాను మీ ముందు. సంఘం శ్రమల్లో వెళ్ళిద్ది, కానీ పరిశుద్ధమైన సంఘం మాత్రమే ఎత్తబడతాయి. లూకా రాసిన 21వ అధ్యాయం 36వ వచనంలో చూస్తున్నాము. Be always on the watch. Pray that you may be able to escape all that is about to happen, that you may be able to stand before the Son of Man. లూకా రాసిన 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా జరగబోయే వాటి ఎల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండండి. యేసయ్య చెప్తున్నారు జరగబోయే కార్యం అదే. ఇప్పుడు మనం చదువుతున్నాం 8వ అధ్యాయంలో.
జరగబోయే కారణం భూమి మీదకి నాశనం వచ్చే ముందు ఆ 7వ అధ్యాయంలో చదివాం, మహాశ్రమల దినముల గురించి చదివాం. తర్వాత జరగబోయే భూమి మీదకి వచ్చే నాశనం, ఇవి అన్నిటిని కూడా తప్పించుకోవటానికి మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నారు. కనుక ఎవరెవరు మెలకువగలిగి ప్రార్థన చేస్తున్నారో, పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా ఉన్నారో, వాళ్ళందరూ ఎత్తపడుటకు చాలా చాలా అవకాశం ఉన్నదని యేసయ్య చెప్తున్నారు. 2వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ 2 వచనాలు యేసయ్య రాకడ అంటే ర్యాప్చర్ అంటారు. యేసయ్య సంఘమును ఎత్తుకొని వెళుతారు, సిద్ధపడిన వాళ్ళని ఎత్తుకొని వెళుతారు. సంఘం అంటే అందరు కాదు, సంఘం అంటే అందరు కాదు, ఎవరెవరు పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నారో వారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సిన్స్ యూ హ్యావ్ కెప్ట్ మై కమాండ్ టు ఎండ్యూర్ పేషెంట్లీ, I will also keep you from the hour of trial that is going to come upon the whole world to test those who live on the earth. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. యేసయ్య చెప్తున్నారు, నా విషయమై, నా ఆజ్ఞ విషయమై నువ్వు ఓర్పుతో ఉన్నావు కనుక, నా ఆజ్ఞ విషయమై నువ్వు ఓర్పుతో ఉన్నావు కనుక. అదే ఉందండి, నా ఆజ్ఞ విషయమై నువ్వు ఓర్పుతో ఉన్నావు. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు ఓర్పుతో ఉండాలి, ఓర్పుతో నెరవేర్చుటకు ప్రయాసపడాలి. నా ఆజ్ఞ విషయమై నీవు ఓర్పుతో ఉన్నావు కనుక ఈ లోకం మీదకి రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి నిన్ను కాపాడేదను. ఈ విషయంలో ఏ సంఘమునకు చెప్పారండి? అది ప్రాముఖ్యం. ఈ విషయంలో ఏ సంఘమునకు చెప్పారు? ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం దేవునికి ఇష్టమైన సంఘం. ఫిలదెల్ఫియా సంఘం దేవునికి ఇష్టమైన సంఘం. దేవుని ఇష్టపరిచారు కనుక దేవుడు చెప్తున్నారు, నా ఆజ్ఞ విషయమై నీ ఓర్పుతో ఉన్నావు కనుక ఆ శ్రమ నుండి నేను తప్పిస్తాను. అనగా దేవునికి ఇష్టమైన సంఘమునే దేవుడు ఎత్తుకొని వెళ్తారు. దేవునికి ఇష్టమైన సంఘం ఎత్తబడబోతుంది. ఆ సంఘం నువ్వుగా ఉండాలి. అంటే ఫిలదెల్ఫియా సంఘం అంటే పేరు ఫిలదెల్ఫియా అని పెట్టుకుంటే ఎత్తబడరు. అక్కడ ఉన్న సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫిలదెల్ఫియా సంఘములా జీవించాలి. దేవుని ఆజ్ఞని ఓర్పుతో పాటించేవారిని దేవుడు శ్రమల నుండి తప్పించబోతున్నారు. ఎంతమంది యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య ఎవరికి చెప్పకుండా వస్తారంట, రహస్యంగా వస్తారంట. యేసయ్య వచ్చినప్పుడు వెళ్ళాలని ఆశ ఉంది. ఎంతమందికి వెళ్ళాలని ఆశ ఉంది? చేతులెత్తి చూపించండి. సరే, 2వ ప్రశ్న. వెళ్ళుటకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞని ఓర్పుతో నేను పాటించుటకు ఇష్టపడుతున్నాను అనేవారు ఎంతమంది? దేవుడిచ్చిన ఆజ్ఞని ఓర్పుతో, ఊరికనే చెయ్యొద్దు. మీరు పరిశుద్ధ ఆత్మ ఎదుట ఉన్నారు, పరిశుద్ధ ఆత్మ ఎదుట ఉన్నారు. నిజంగా ఆశ ఉంటేనే చెప్పాలి. మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. యేసయ్య వచ్చినప్పుడు ఎత్తపడతాం, లేకపోతే మహాశ్రమ, భయంకరమైన శ్రమల్లో సంఘంని దేవుడు అప్పగించబోతున్నారు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఇంకా నా అప్పు తీరట్లేదైనా కన్నీళ్ళు కారుస్తున్నాం, నాకు మంచి బ్రతుకులేదైనా కన్నీళ్ళు కారుస్తున్నాం, నేను ఆమెలా లేరే, ఆమెలా నాకు చీరలు లేవే, ఆమె ఇంట్లో ఉన్నట్లుగా వస్తువులు లేవే అని కన్నీళ్ళు కారుస్తున్నాం. కానీ నా పిల్లలకు మంచి ఉద్యోగం లేదే, మంచి ఆరోగ్యం లేదని కన్నీళ్ళు కారుస్తున్నాం. కానీ అయ్యో నా బూతుల నుండి నేను మానలేకపోతున్నానే కన్నీళ్ళు కారుస్తున్నామా? నా అబద్ధం నుండి మానలేకపోతున్నాను కన్నీళ్ళు కారుస్తున్నామా? నా అవిధేయత నుండి మారలేకపోతున్నానే కన్నీళ్ళు కారుస్తున్నామా? నేను దేవుని వాక్యంకు లోబడకపోతున్నానే కన్నీళ్ళు కారుస్తున్నామా? పిల్లలకు బాగలేకపోతే కన్నీళ్ళు కారుస్తున్నాం. నీ పాపముని గురించి కన్నీళ్ళు కారుస్తున్నావా?
ఎవరో ఏదో చెప్పారని కన్నీళ్ళు వస్తుంది, కానీ మోకాళ్ళ మీద ఉంటే కన్నీళ్ళు రాదు. ప్రశ్న ఉన్న వాళ్ళు ఉన్నారు, కన్నీళ్ళు ఎలా వచ్చిద్ది అని ప్రశ్న ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుడు చేతిలో డబ్బు లేక తిండి లేక తీసి పడేస్తే అప్పుడు వచ్చిద్ది కన్నీళ్ళు. సమృద్ధిగా దేవుడు ఇస్తే కన్నీళ్ళు రాదు. చేతి నిండా డబ్బు ఆశపడినంత దొరికితే కన్నీళ్ళు రాదు. సమస్తము కావలసినంత ముందే సిద్ధపడి ఉంటే కన్నీళ్ళు రాదు. మనం ప్రార్థన చేస్తే కన్నీళ్ళు రావాలి. మనల్ని గురించి మనం రోధించాలి. యేసయ్య బిగ్గరగా కేకలు వేసి ప్రార్థన చేయటం వలన ఆయన రక్షించబడ్డారంట. పాపముని జయించగలిగారు. కన్నీటితో మొరపెట్టేవారంట. ఆయన మీలా నాలా అన్ని రీతిలో శోధించబడ్డారంట. యేసయ్య అన్ని రీతిలో శోధించబడ్డారంట, కానీ పాపం చేయలేదంట. కారణం, కన్నీటితో కేకలు వేసి ప్రార్థన చేశారంట. నన్ను విడిపించండి, ఈ శోధ నుండి విడిపించండి. దానికే యేసయ్య పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించారు. ముందు నీకు ఆశ ఉండాలి. నేను యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడాలి. నేను ఇంట్లో ఉన్నా, నిద్రపోతున్నా, పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, నేను యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడాలి. నీకు ముందు ఆశ ఉండాలి. వాక్యం చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణంని దేవుడు తృప్తిపరుస్తున్నారు. ఈనాడు ఆ వాక్యంను పట్టుకొని నీ కారు కావాలని ఆశపడి ప్రార్థన చేస్తే దేవుడు కారు ఇస్తారు. నీ ఇల్లు కావాలని ఆశపడి ప్రార్థన చేస్తే ఇల్లు ఇస్తారని దేవుడు వాక్యంని తిరగజెప్పి వాక్యం చెప్తున్న సేవకులు చాలామంది ఉన్నారు. ఆ వాక్యం చెప్తుంది, ఈ పాపంని నిన్ను వదిలిపెట్టాలని ఆశ ఉండాలి. నేను మాట్లాడితే ఎదుటి వ్యక్తి గాయమే కలుగుతుంది, నేను గాయపరచకుండా ప్రేమ కలిగిన మాటలనే మాట్లాడిన ఆశపడితే ఆశను దేవుడు తీరుస్తారంట. నేను ఇంకా వ్యభిచారం చేయను, పౌలు అపోస్తలుడు చెప్పినట్లుగా తన దొంగతనం మాని తన హస్తముతో పనిచేసి సంపాదించాలి, తినాలి అని చెప్పినట్లుగా నేను కష్టపడి సంపాదిస్తాను, కానీ నేను మోసపరిచి నేను సంపాదించను, అన్యాయంగా వడ్డీకిచ్చి నేను సంపాదించను, పాపం చేసి సంపాదించను, మోసం చేసి సంపాదించను. ఆశ ఉంటుంది. ఆశన గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరుస్తారంట. నేను యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడాలి. నేను ప్రతి దినము కూడా పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా జీవించాలి. ఆశ కలిగిన వారు ప్రాణంని తృప్తిపరుస్తారంట. నీ ఆశ ఎలాంటిది? నా భర్తని రక్షించుకోవాలి, ఎలాగైనా సరే, ఎన్ని దెబ్బలు తిన్నా సరే, ఎంత అవమానపరచబడినా సరే, నా భర్తని నేను రక్షించుకోవాలి. ఆశ ఉంటే దేవుడు ఆశను తీరుస్తారు. నా పిల్లల్ని రక్షించుకోవాలి, నా అమ్మ నాన్నని రక్షించుకోవాలి, నా స్నేహితులను రక్షించుకోవాలి. ఆశ ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. నీ ఆశ ఏంటి? ఫిలదెల్ఫియా సంఘమునకు మాత్రమే అది చెప్పారు. నా ఆజ్ఞని ఓర్పుతో నువ్వు పాటించావు కనుక రాబోయే మహాశ్రమ నుండి నేను నిన్ను తప్పిస్తాను, నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను. మీరు మహాశ్రమ నుండి తప్పించుకున్నట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయమన్నారు యేసయ్య. మెలుకు కలిగి ప్రార్థన చేసేవారికి, జీవించే వారిని మాత్రమే యేసయ్య ఎత్తుకొని వెళ్తారు. నీ ఇష్టపడకపోతే యేసయ్య ఏమి చేయరు. ముందు నీకు ఇష్టం ఉండాలి. యేసయ్య దారిలో నడిచి వెళుతుంటే ఒక గుడ్డివాడు ప్రజలు అడుగుతారు, ఏం జరుగుతుంది? యేసయ్య వెళుతున్నారంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించండి అని కేకలు వేస్తాడంట. యేసయ్య ఆగారు. ఆయన నా దగ్గర తీసుకురండి అన్నారు. నేను నీకేం చేయాలి? నాకు మరలా చూపు కావాలి యేసయ్య, పొందుకో అన్నారు. నువ్వు ఆశపడితేనే దేవుడు చేస్తారు. నువ్వు ఆశపడి మెలుకు కలిగి ప్రార్థన చేస్తేనే దేవుడు చేస్తారు. నీకు ఇష్టం లేకపోతే బలవంతం చేసే దేవుడు కాదు. ఇష్టం లేని వారిని బలవంతం చేసి పరలోక రాజ్యంలోకి వెళ్ళరు యేసయ్య. ఆయన ఆజ్ఞకు ఓర్పుతో పాటించి మెలుకు కలిగి ప్రార్థన చేసే వాళ్ళనే పరలోక రాజ్యం లోపల తీసుకెళ్తారు. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మహాప్రేమ కలిగిన తండ్రి,
పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాట్లాడండి. చర్చ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, రేపు ఎల్లుండు ఈ వారమంతా మీరు మాట్లాడండి. మీకు ఆలయముగా మమ్మల్ని మార్చండి. ఆశపడిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడు, మేము మీకు పరిశుద్ధ ఆలయముగా జీవించాలి. అటు కృపణ దయచేయండి. భయంకరమైన ఉగ్రత నుండి, ప్రతిదండన దినం నుండి మమ్మల్ని తప్పించండి యేసయ్య. మేము మీతో ఎత్తబడుటకు, ఏసియాతో వెళ్ళిపోటకు సహాయం చేయండి. మీకే కృతజ్ఞతల స్తోత్రములు తెలియపరిచి, మా సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా అర్హత కలిగిన, పరిశుద్ధత కలిగిన జీవితం జీవించుటకు సహాయం చేయమని, మీ ఆజ్ఞల్ని ఓర్పుతో పాటించుటకు సహాయం చేయమని, మెలుకు కలిగి ప్రార్థన చేయుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరలోకపు తండ్రి మనల్ని ఆశీర్వదించు.